వచనాల ప్రకారంగా బైబిల్లో కూడా మనం ఏ పనిలో లీనమై ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. And we spoke about rapture. అయితే దేవుడి రాకడ సమయంలో ఎత్తబడ్డం గురించి మనం మాట్లాడినాం. Now we are in part 2 of the caught up. అయితే ఎందులో మనం పనిలో ఉన్నాము అనే దాని విషయంలో రెండవ భాగంగా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. So are you willing to learn something more from the word of God today? అయితే దేవుడి వాక్యంలో ఇంకా లోతైన విషయాల్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Yes. అవునా? So I had ended the last week's message with there will be a part 2, and what are Christians called to do meanwhile till the Lord's coming? అయితే గత వారంలో ముగించే సమయంలో రెండో భాగం ఉంటుందని చెప్పినప్పటికీ దేవుడి రాకడ సమయంలో క్రైస్తవులు ఏ పనిలో లీనమై ఉండాలనే విషయం గురించి మనం మాట్లాడి ఉన్నాం. So what Christians should be doing until Christ returns? క్రీస్తు యేసు వచ్చేదాకా రాకడ సమయం వరకు క్రైస్తవులు ఏ పనిలో లీనమై ఉండాలి? Any guesses? ఏమన్నా చెప్పగలరా? Be prepared to preach the kingdom of God. That's always there. దేవుడి రాజ్యం గురించి నేర్పించడం కొరకై సిద్ధంగా ఉండండి. అది నిరంతరం ఉండేది. ఇంకా Any more? Hallelujah. Well, we heard two options: preaching the word of God and to be prepared for His coming. రెండు విషయాలు మనం విన్నాము. దేవుడి రాకడ కొరకై సిద్ధపరచుకొనుడు, లేదా ఇంకా వాక్యం గురించి మనం చెప్పడం. But we'll go a little deeper scripturally. ఇంకా వాక్యం ప్రకారంగా లోతుగా మనం ఈ రోజు So తెలుసుకుందాం. we're going to learn a few points today కొన్ని అంశాలు ముఖ్యమైనవి ఈ రోజు that are నేర్చుకోబోతున్నాం. to be carried out in our lives. మన జీవితంలో వర్తించే విషయాలు We've got to live it out. ఖచ్చితంగా అలా జీవించాలి. Only when we live out the scriptures it makes sense to us. వాక్యానుసారంగా జీవించినట్లయితేనే దానికి ఒక అర్థం ఉంటుంది మన జీవితంలో. Amen. Can I hear an amen? ఆమేన్. I need to hear an amen from you so that I know you're here with me. మీరు ఆమేన్ చెప్తూ ఉంటే మీరు వింటున్నారు, అర్థమవుతుందని మాకు తెలుస్తుంది. So the first point is we are called to fellowship. అయితే మొదటిగా సంగీత్యం కోసము మనం పిలువబడి ఉన్నాం. We are called to fellowship until Christ returns. దేవుడి రాకడ వరకు మనము ఒకరితో ఒకరు సంఘీభావంగా ఉండేటట్లుగా ఉండాలి. So anything or anyone who encourages us to neglect church, we need to refuse such things. సంఘంలో ఉండే సహవాసాన్ని నిర్లక్ష్యపరిచేటట్టు ఏదైనా విషయం ఉంటే దాన్ని మనం తిరస్కరించాలి. So we'll read Hebrews chapter 10 verses 24 and 25. హెబ్రీయుల గ్రంథం 10వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. And let us consider one another in order to stir up love and good works, not forsaking the assembling of ourselves together, as is the manner of some, but exhorting one another so much the more as you see the day approaching. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. Imagine an employee of a company who never shows up for work. ఊహించుకోండి, ఒక సంస్థలో ఉన్న ఒక పనివాడు ఏ రోజు పనికి రానట్లయితే He enjoys all the benefits, he enjoys his status, పొందుకోవాల్సిన లాభాలని పొందుకుంటూ అక్కడ ఉండే హోదాని అనుభవిస్తూ, but somehow he finds time or a reason to say no to work. సమయంలో రాకుండా ఏదో ఒక సాకు చెప్పి నేను పనికి రాను అని మాత్రం చెప్తూ ఉంటే Practically he is not involved in the business, సామాన్యంగా జరిగే వ్యాపారంలో తనకంటూ ఒక పని లేదు. just superficially supervising. ఏదో అక్కడ నామమాత్రానికి ఉండి నేను చూసుకుంటున్నాను అని చెప్పేటట్లు There are some Christians like that. కొంతమంది క్రైస్తవులు కూడా అలా ఉన్నారు. They are glad about going to heaven, they are appreciative about sermons, they are appreciative about special holiday services that we have in the church, but they are really not a part of the ongoing business of the church. పరలోకానికి చేరుకుంటామని సంఘంలో జరిగే ప్రవచనాలు చాలా బాగున్నాయి, వాక్యం బాగా చెప్పారు, సంఘ కూడికగా జరిగే అన్ని పెద్ద విషయాలు పెద్ద కూడికలలో వస్తూ నామమాత్రంగా ఉంటూ, That kind of a lifestyle gives us a misunderstanding about fellowship. అలాంటి ఒక జీవన శైలి ఉన్నట్లయితే సహవాసం గురించిన అర్థాన్నే మార్చేస్తుంది. The Bible calls it as koinonia. బైబిల్లో దాన్ని కొయినోనియా అనే పదంతో నిర్వర్తించున్నారు. Fellowship is less about coffee and donuts and biscuits.
సహవాసం అనేది అక్కడ ఇవ్వబడే టీ కాఫీలు లేదా ఆహారం కోసం కాదు, దాని గురించి In తక్కువ our case, samosas. మన దగ్గర ఇచ్చే సమోసాలే కావచ్చు. But whatever it is, but it is less about that and more about growing in the knowledge of our Savior. దాని గురించి కాకుండా మన రక్షకుడి గురించిన ఆలోచనలు గురించి, More about growing in the knowledge of our Savior. దాని గురించి కాకుండా మన రక్షకుడి గురించి And not to be involved 100% in the work and the business of the church is like an eye that is deciding to remain closed for 6 days. సంఘంలో కానీ క్రైస్తవుడిగా ఉంటూ జరిగే పనులలో కానీ మన భాగస్వామ్యం తీసుకోకపోయినట్లయితే నేత్రాలుండి కూడా కళ్ళు మూసుకున్న గుడ్డివాడి వలె ఉంటున్నాము. So, how many days is it open? ఎన్ని రోజులైతే నేత్రాలు తెరవబడి ఉన్నాయి? Only one day in a week it's open. కేవలం ఒక్క రోజు మాత్రమే అలా ఉన్నారు. Why I put it across like this is just to involve you. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలని. But that's not what eyes are designed to be. కానీ దానికోసం కళ్ళు అనేది చేయబడలేదు. Eyes are designed to see. కళ్ళు నేత్రాలు అనేవి చూడడానికి Eyes are designed to have a vision. నేత్రాలకు ఒక దర్శనం ఉండాలి. May it be your spiritual vision as well. అది ఆధ్యాత్మికమైన దర్శనం కూడా కావచ్చు. Every Christian is called and equipped to make the church healthy and successful. ప్రతి క్రైస్తవుడు పిలువబడినది సంఘం కోసము, మందిరం కోసము ఏదో ఒక గొప్ప That's పని what చేయడం true కోసం. fellowship is all about. అదే నిజమైన సహవాసానికైనా అర్థం. So why is it important for Christians to assemble in God's house? అయితే ఎందుచేత దేవుడి మందిరంలో క్రైస్తవులందరూ ఒక్కసారిగా చేరాలనేది ముఖ్యము? Because we are called for commitment. ఎందుకంటే మనము ఒక బాధ్యత కొరకై పిలువబడి ఉన్నాము. Every Christian is called for commitment. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక నిబద్ధతమైన కార్యం కోసం పిలువబడి ఉన్నాడు. Because we are committed to Christ, we are committed to His church. ఎందుకంటే క్రీస్తుకు మనం నిబద్ధతతో ఉన్నట్లయితే సంఘానికి కూడా నిబద్ధత కలిగి ఉంటాం. Psalms 37 verses 5 and 6 says that. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5-6 వచనాల We would not be ప్రకారం reading some scripture portions because there are many scripture portions that we'll be going through today. ఎన్నో వాక్యాలు ఈ రోజు మనం వింటాం కాబట్టి రాసుకొని మీరు తర్వాత చదవచ్చు. The next point is we are called to accountability. రెండవదిగా జవాబుదారీతనం కోసం మనం పిలువబడి ఉన్నాము. Churches provide, it's a place for the accountability, guidance and counsel for the body of Christ. From the body of Christ to the body of Christ. ఫిలిప్పీల గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాల సారాంశం ప్రకారంగా సంఘం అనేది ఒక స్థలము, అక్కడ జవాబుదారీతనము కలిగి ఉండాలి, ఒకరికొకరు క్రీస్తు యొక్క శరీరం వలె సంఘీభావం కలిగి ఉండాలి. Do you think you're accountable మీకు అనిపిస్తుందా మీరు జవాబు ఇవ్వాల్సిన వారు అని? to somebody? ఎవరో ఒకరికి. Who's that somebody? ఎవరది? First is మొదటిగా యేసుక్రీస్తు. Jesus. All of us are accountable to the Lord ప్రతి ఒక్కరము దేవుడికి జవాబు ఇవ్వాల్సిన వారము. because He's the author of our life. ఎందుకంటే ఆయన మన జీవితం యొక్క రచయిత. And there are some statutes and standards that He has put in our life by which we need to live with. ఆయన ఇచ్చిన ఆదేశాలు ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాల్సిన అవసరత ఉంది. Amen. Amen. So, and not only being accountable to the Lord in the sense of guiding others also in the way that leads to heaven. అయితే దేవుడు ఇచ్చిన శాసనం ప్రకారంగా నడవడం మాత్రమే కాదు, ఇతరులను కూడా దేవుడి రాజ్యం వైపు నడిపించాల్సిన బాధ్యత. So tell your neighbor, I am accountable for you. అయితే పొరుగువాడికి చెప్పండి, నీ విషయం కొరకై నేను జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. In my case, I am accountable to all. నా విషయం, పాస్టర్ గారి విషయంలో అందరికీ ఆయన First to the Lord and then to all. మొదటిగా దేవుడికి, తర్వాత అందరికీ. It becomes our primary important part of our life to guide everyone to that way. మొదటిగా జీవితంలో చాలా ముఖ్యమైన విషయము ప్రతి ఒక్కరిని ఆ మార్గం నుంచి తీసుకువెళ్ళడం. When you see your brother and sister falling, you got to stretch out your hand and help them to raise up again. మీ సోదరుడు సోదరిమణి కింద పడిపోతున్నట్లయితే చెయ్యి చాచి వారిని లేవనెత్తాల్సిన బాధ్యత మీకుంది. Whether may it be falling in sin, whether may it be falling in so many aspects that you and I can think about. అది పాపంలో పడిపోవడం కావచ్చు, లేదా మనం అనుకోగలిగిన ఏదో ఒక పనిలో పడిపోవడం కావచ్చు. Just seeing and bypassing them, it is not the right thing. చూసి చూడనట్టు వెళ్ళిపోవడం బాధ్యత కలిగిన విషయం కాదు. It is your responsibility and we are accountable for that to the Lord. అది మీ బాధ్యత, దానికైనా జవాబు మీరు ప్రభువుకి ఇవ్వాల్సి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. And not only being accountable in guidance, but also giving a counsel from the Word of God.
అయితే అక్కడ ఆ పనికి వారు చేసిన పనికి మీరు బాధ్యత తీసుకోవడమే మాత్రం కాకుండా దేవుడి వాక్యానుసారంగా వారికి ఒక సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. Counsel should always be given from the word of God. వారికి మీరు ఇచ్చే సలహా దేవుడి వాక్యం ప్రకారంగా ఉండాలి. Because you are living by it, you are guiding by it. మీరు దాని ప్రకారంగా జీవిస్తున్నారు కాబట్టి దాని ప్రకారంగా సలహా And ఇస్తారు. only the word of God can lead to peace. కేవలం దేవుడి వాక్యం మాత్రమే శాంతికి మార్గం అవుతుంది. Only his counsel can lead to peace. ఆయన యొక్క సలహా మాత్రమే శాంతికి నడిపిస్తుంది. So it's not only about saving souls outside in the world, but it's also in the body of Christ. అది కేవలము లోకంలో బయట జనులను కాపాడడం మాత్రమే కాదు, క్రీస్తు యొక్క శరీరాన్ని కాపాడడం కూడా. So the Lord is always involved in saving business. దేవుడు ఎల్లప్పుడూ రక్షించాలి, కాపాడాలి అనే పనిలోనే నిమిత్తమై ఉన్నాడు. About saving souls. ఆత్మలను రక్షించే బాధ్యత. Let's read Philippians chapter 2 verses 1 to 4. ఫిలిప్పీయుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల దాకా చదువుదాం. Hear to it carefully. జాగ్రత్తగా శ్రద్ధ వహించి వినండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నేడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. We'll read it in the English as well, brother. Therefore, Philippians 2, 1 to 4, right? Yes. Therefore, if you have any encouragement from being united with Christ, if any comfort from his love, if any common sharing in the Spirit, if any tenderness and compassion, then make my joy complete by being like-minded, having the same love, being one in spirit and of one mind. Do nothing out of selfish ambition or vain conceit. Rather, in humility, value others above yourself, not looking to your own interest, but each of you to the interests of others. Amen. Amen. So here the scripture portion is very clear. If you've received a counsel from the Lord, if you've received a comfort or a consolation from the Lord is telling us to pass it on to others as well. కాబట్టి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు కానీ దేవుడి కృపలో, దయలో, కరుణలో ఏదైనా పొందుకున్నారు అంటే అది ఇతరులతో కూడా పంచుకోవాలి అని. Do it in lowliness. Lowliness is in humility. తగ్గింపు తత్వము, వినయత్వముతో చేసేటట్టుగా. Amen. So whatever we do unto the Lord, it has to be done in humility. అయితే దేవుడి కోసం చేసే ఏ పని అయినా కానీ తగ్గింపు తత్వంతో చేయాలి. Amen. ఆమేన్. Whether may it be rebuking, correcting, or whatever it might be, it has to be done in humility. ఇతరులను ఏదైనా విషయంలో ఖండించినా, సరిదిద్దినా అది చాలా సక్రమంగా తగ్గింపు తత్వంతో ఉండాలి. Amen. ఆమేన్. So there is a tone in which we have to speak. మీరు మాట్లాడే స్వరం ఎలా ఉంది అనేది ఆలోచించండి. When we speak about humility, when we speak about lowliness, I cannot tell you in a loud voice. నేను ఒకవేళ ఒంటరితనం గురించి కానీ సరిదిద్దే విషయం గురించి కానీ మాట్లాడుతున్నట్లయితే బిగ్గర శబ్దంతో చెప్పరాదు. I cannot correct in a loud voice. ఒకవేళ నేను మందలించి సరిదిద్దాలన్నా బిగ్గర స్వరంలో ఉండకూడదు. That's what the Bible is saying, not me. The Bible is saying do it in lowliness and humility. ఇది నేను చెప్పిన మాటలు కాదు, బైబిల్లో చెప్పబడింది. ఏదైనా అలాంటి పని చేసినప్పుడు తగ్గింపు తత్వంతో చేయాలి. Amen. ఆమేన్. See, when we speak, if you understand the logic behind it also, when you speak in lowliness, in humility, in the right tone, a person will want to hear you as well. And in response also, it will come like that. The same way it will revert back to you. ఇది సహజంగా కూడా మనం చూసినట్లయితే ఒకరితో మాట్లాడేటప్పుడు ఆ శబ్దం కానీ ధ్వని కానీ లేకుండా నెమ్మదిగా మాట్లాడగలిగితే ఇతరులు వినాలనుకుంటారు, దానికైనా సమాధానం కూడా నెమ్మదిగా వస్తుంది. Hallelujah. So whatever might be the response, but we are supposed to speak in love. ఎలాంటి వాళ్ళ స్పందన అయినా కావచ్చు, ప్రతిస్పందన అయినా కావచ్చు, మనం ప్రేమతో మాట్లాడగలగాలి. Not out of any selfish ambition, but not out of anything, out of selflessness and out of love. స్వార్థపరమైన లక్ష్యాల కోసం కాదు, కానీ స్వార్థం లేకుండా ప్రేమతో మాట్లాడగలగాలి. Amen. ఆమేన్. Hallelujah. The next point is we are called to knowledge. రెండవదిగా మనం పిలువబడింది జ్ఞానం కోసం పిలువబడి ఉన్నాం. Knowledge is power, some people say. జ్ఞానం అనేది శక్తి కొంతమంది చెప్పినట్లుగా. How many of you believe? ఎంతమంది విశ్వసిస్తారు? The more you upgrade yourself in the knowledge of God, knowledge of the word of God,
you're empowering yourself in the kingdom of heaven. దేవుడి యొక్క జ్ఞానం ప్రకారంగా ఒకవేళ మీలో ఉన్నట్లయితే జ్ఞానం మీకు శక్తినిస్తుంది. దేవుడి యొక్క వాక్యంలో వచనాలలో జ్ఞానం ఉంటుంది. Through the teaching of God's word, we learn the basic truths of our faith and deepen our understanding about scripture. దేవుడి యొక్క వాక్యంలో లోతైన ఆలోచనలు వస్తున్నట్టుగా మనకు రచనలు దేవుడి మాటలు ఏంటో బయలుపడతా ఉంటాయి. Amen. ఆమేన్. The more you build yourself in knowledge, you will know how to operate in wisdom. ఎంతగా మీరు జ్ఞానము చేత కట్టబడతారో అంతటి జ్ఞానం మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. Hallelujah. Where do you find, in our church, I would ask you a question, where do you find knowledge? మన సంఘంలో నేను అడగాలి అంటే ఈ ప్రశ్న, Word ఎక్కడ of మీకు God. జ్ఞానం లభిస్తుంది? What are the days that you find the word of God in the house of God? Sunday and Wednesday. That was very accurate. Sister said Bible study there. ఆదివారం బుధవారము అక్కడ బైబిల్ స్టడీ కాకుండా. So if you want to empower yourself, if you want to strengthen yourself in your soul, in your spirit, in your mind, you want to knowledge yourself with the word of God and be blessed and be enlightened, that is the place on Sundays and Wednesdays. అయితే మీరు కానీ వాక్యం పరంగా బలంగా అవ్వాలి అనుకుంటే, దేవుడి నడిపింపులో ఇంకా మార్గాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఆదివారం బుధవారం మీకు ఒక సరైన రోజు. In your private life, it's all of the days. మీ వ్యక్తిగత జీవితంలో ప్రతి దినము. Yes, it's good to empower yourself. May it be whatever you need to have a quality time with the Lord first. మిమ్మల్ని మీరు బలపరచుకోవడం ఆధ్యాత్మికంగా మంచి విషయము. దేవుడితో నాణ్యత కలిగిన వ్యక్తిగత సమయాన్ని కేటాయించాలి. Whatever may be your schedule, you have to choose to give it the first priority. మీకు ఎన్ని పనులు బాధ్యతలు ఉన్నప్పటికీ దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలగాలి. Amen. ఆమేన్. Hallelujah. So it is written in Psalms 119 verse 130. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనంలో ఇది It's a రాయబడింది. very beautiful verse in the Bible and you need to by heart this. చాలా అందమైన వచనం అది, మీకు కంఠస్థంగా ఉండాలి అది. The unfolding of your word gives light. It gives understanding to the simple. Amen. తెలుగు. Yeah. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. The entrance of your words, it says, the NKJV version says, entrance of your words. నీ వాక్యంలో వెల్లడి అగుటనట్లు. Amen. It is very important for the word of God to enter into your heart and that will give you light. దేవుడి యొక్క వాక్యము మీ హృదయంలోకి చొచ్చుకుపోయినట్లయితే అప్పుడు మీకు జ్ఞానము వెలుతురు లభిస్తుంది అని. Until then, we live in darkness. అప్పటిదాకా మనం చీకటిలోనే బ్రతుకున్నట్లు. And when we live in darkness, there will always be confusion. అయితే ఎప్పటిదాకా అయితే చీకటిలో జీవిస్తామో అప్పటిదాకా అయోమయం మనలో ఉంటుంది. Confusion in almost all aspects of life. జీవితంలో ఉన్న సమస్తంలో దాదాపుగా అయోమయం. We all need direction. మనందరికీ ఒక మార్గదర్శకత్వం For కావాలి. that, we got to go to the word of God. దానికోసం దేవుడి యొక్క వాక్యం కోసం మనం The word వెళ్తాము. of God has to process through the mind. దేవుడి యొక్క వాక్యం మన ఆలోచనలో చొచ్చుకుపోవాలి. It has to enter into our heart. అప్పుడు మన హృదయంలోకి చేరుతుంది. So whatever these eyes see, basically it enters into the mind, the data goes into the mind, it processes and then it goes into the heart. అయితే మన కళ్ళతో మనం ఏదైతే చూస్తామో దాని యొక్క ఆలోచన మెదడులోకి వెళ్తుంది, ఆ దాని యొక్క అర్థం మన మనసులోకి వెళ్తుంది. And out of the abundance of the heart, the mouth will speak. అయితే హృదయంలో ఉన్న ఆలోచనల ప్రకారంగా మనం నోటితో మాటలు So మాట్లాడతాము. the word of God residing in our heart and mind is very important. కాబట్టి ఆలోచనలు ఏమైతే ఉందో మన మాటలు ఆ తీరుగానే ఉంటాయి. What we speak every day, it matters. అనుదినం ఏం మాటలు మాట్లాడతామనేది చాలా ముఖ్యము. You speak words of life, life will flow. మీరు జీవము కలిగిన మాటలు మాట్లాడినట్లయితే జీవం అక్కడ ప్రవహిస్తుంది. You are speaking life for your future. మీరు మీ భవిష్యత్తుకైనా జీవం గురించి And మాట్లాడారు. life can be found only in the word of God. ఆ జీవం అనేది కేవలం దేవుడి వాక్యంలోనే మీరు It is only the word of God that does not fall empty to the ground and it does not return empty to the Lord. దేవుడి యొక్క వాక్యం మాత్రమే వ్యర్థముగా కింద పడదు, దేవుడి దగ్గరికి వ్యర్థముగా తిరిగి చేరదు. Our earthly languages, earthly words may fall to the ground, it may return empty, but
the Lord's word does not return empty. మన లోకపరమైన మాటలు వ్యర్థంగా ఉండొచ్చు, ఫలించకపోవచ్చు, కానీ దేవుడి యొక్క వాక్యం అనేది ఫలించకుండా ఉండదు. That's why the word of God encourages us to communicate each other with hymns and psalms. అందుచేతే దేవుడి యొక్క వాక్యము కీర్తనలు స్తుతులతో ఒకరితో ఒకరు సంభాషించేటట్లుగా ఉంటుంది. So beautiful, isn't it, if we can learn this? చాలా అందమైన విషయం కదా ఇది. మనం Communicating each other with hymns and psalms. ఒకరితో ఒకరు పాటలు కీర్తనలతో సంభాషించడం. Imagine the peace and the joy we all will be running to the overflow. ఊహించుకోండి మనం పొందుకునే ఆనందము శాంతి ఎలా ఉంటుంది లోకం మొత్తంలో. There will be no complaints. ఎటువంటి విమర్శలు ఉండవు. Hallelujah. That's how the kingdom of heaven operates. అలాగే పరలోక రాజ్యంలో ఉంటుంది. It is only the word of God that will be residing. It is settled in heaven, the Bible speaks. పరలోకంలో అలాగే ఎటువంటి మొరపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటారని బైబిల్లో So the word of God has to be settled in our mind and in our heart. కాబట్టి దేవుడి యొక్క వాక్యం అనేది మన హృదయంలో మన ఆలోచనలో చొచ్చుకుపోయి ఉండాలి. So whenever the life throws, whatever it throws towards us, you will be able to sustain, you will be able to stand the storm, you will be able to build your house on the rock. కాబట్టి జీవితం మీ పైన ఎటువంటి సమస్యను సవాలుగా విసిరేసేటప్పటికీ ఒక కొండపైన కట్టుకున్న ఇల్లు వలె స్థిరముగా మీరు ఉండేటట్లు. Otherwise, where the wind blows, the sail goes. లేదా గాలి అటు వీస్తే పడవ అటు వెళ్తుంది. Hallelujah. That shouldn't be our case. అట్టి తీరుగా మన ఆలోచన ఉండాలి. We need not be confused. We need to live in the light of the Lord. మనం అయోమయంలో ఉండకూడదు, దేవుడి యొక్క ప్రకాశంలో మనం జీవించాలి. Amen. Amen. Hallelujah. It says it gives understanding to the simple. అక్కడ సామాన్యమైన విషయాల పట్ల మీకు అర్థవంతమైన ఆలోచన. I think I need understanding. నాకు అర్థం చేసుకునే జ్ఞానం I am short of understanding. నాకు అర్థం చేసుకునే జ్ఞానం. I need understanding about the scriptures. I need understanding about the people around me. I need understanding about the situations that I face. And when I get the understanding from a godly perspective, I will operate in a different way. ఆమేన్. నాకు వాక్యం పట్ల అర్థం అవ్వాలి, చుట్టూ ఉన్న పరిస్థితులు జనాలు ఎలాగైతే ఆలోచన అర్థం చేసుకోవాలో అనే విషయం పట్ల జ్ఞానం ఉండాలి. So we covered 3 points till now. 3 విషయాలు ఇప్పటిదాకా చూసాం. We are called to మనం commitment, పిలువబడింది బాధ్యత కోసం, accountability. Today there జవాబుదారీ. are many points. Are you ready for a treat? ఇవాళ ఎన్నో విషయాలు ఉన్నాయి, మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. And we are called to knowledge. జ్ఞానం కోసం పిలువబడి ఉన్నాం. The fourth is we called to support. 4వది ఒకరికొకరు బలాన్ని ఇవ్వడానికి మనం The పిలువబడి ఉన్నాం. church works together to support all of its members. ఒకరికొకరు సహాయపడేటట్లుగా పిలువబడ్డారు మన సంఘ సభ్యులు అందరూ. Amen. ఆమేన్. Hallelujah. Supporting each other through prayer, ఒకరికొకరు ప్రార్థన చేసి సహాయపడాలి. spiritually, ఆధ్యాత్మికంగా, may it be physical needs. శారీరకమైన అవసరతలలో కూడా. Amen. And to reach out to those people in the community who are less privileged. ఎవరైతే సంఘంలో తక్కువ స్థాయిలో ఉన్నారో వారికి సహాయపడేటట్లుగా ఉండాలి. And also with the help of the means that are available with us. మనకున్న సమస్త సంపదలతో. Sometimes we feel, I don't have this, but surely the Lord will always give you something, and that's how out of that He asks you to sow your seed into the soil. కొన్నిసార్లు మనం అనుకుంటామేమో నా దగ్గర ఇది లేదు అది లేదు అని, కానీ దేవుడు మీకు ఇచ్చినది ఏదైతే ఉందో దానితోనే ఒక బలమైన విత్తనాన్ని మీరు నాటేటట్లు. Without sowing of the seed, you cannot expect a crop to grow. విత్తనాన్ని నాటకుండా పంట అనేది రావాలని అనుకోలేము. Hallelujah. Now you might be thinking, I am going towards something. Let me hold myself there. నేను ఇంకేదో చెప్తున్నాను అనుకుంటారేమో మీరు. But we are called to support. కానీ సహాయం చేయడానికి పిలువబడ్డాం. Amen. The fifth one, 5వది we are called to service. సేవ చేయడానికి పిలువబడ్డ వారము. Church gives the opportunity to show God's love by being involved, where we can give our time, our talent, and to serve God and others. సంఘం అనేది మనకు దేవుడు ఇచ్చిన ఒక అవకాశము, ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను మనకున్న తలాంతుల ప్రకారంగా సేవ రూపంలో దేవుడికి ఇతరులకు మన సమయం ద్వారా ఇవ్వగలిగింది. There are different areas of ministries in the church. సంఘంలో ఎన్నో రకాల పరిచర్య చేయాల్సిన అవకాశాలు ఉన్నాయి. Amen.
Sometimes, many a times, this is the only thing that fits into our mind when we talk about ministry, only proclaiming the word. ఎన్నోసార్లు పరిచర్య అనగానే మనము దేవుడి వాక్యాన్ని ప్రకటించాలనేదే అనుకుంటాం The కానీ Lord has given you that testimony, and He has given you His word, He has given you His spirit, He is equipping you with the knowledge, He is blessing you with a church that prays for you. He's given you everything that is needed concerning your spiritual life, and He wants you to take it further. That's good to proclaim and to testify. దేవుడు మీకంటూ ఇచ్చిన జీవితం ప్రకారంగా మీకంటూ ఎదుర్కొన్న సవాళ్లను ఒక సాక్ష్యముగా మార్చి ఆ సాక్ష్యాన్ని ఇతరులకు బలం ప్రకారంగా దేవుడి వాక్యానుసారంగా చెప్పి వారిని దేవుడు రాజ్యంలోకి నడిపించాల్సిన బాధ్యత మీకు ఇవ్వబడి ఉంది. So, is there any time that I switch on and switch off? అయితే దీనికి ఏదైనా సమయం ఉందా, ఈ సమయంలోనే పని చేయాలి, ఈ సమయంలో పని చేయకూడదు In అని? church, Christian, switch on. Praise the Lord on Sunday. సంఘంలో క్రైస్తవుడిని నేను అని ఆన్ చేసి ఇప్పుడు దేవుడిని స్తుతిస్తానని ఆదివారం మాత్రమే. ఇంటికి వెళ్ళగానే Christian, switch off. ఆఫ్టర్ ఐ రీచ్ హోమ్ ఐ స్విచ్ ఆఫ్ ద క్రిస్టియన్ ఇన్ మీ. Is there anything like that? అలా ఏమైనా ఉందా? Written in the Bible? బైబిల్లో ఏమైనా రాయబడి ఉందా? Then in that case, we are robots. అలా ఉన్నట్లయితే మనం రోబోలాగా We are operating, technically. ఏదో సమయం ప్రకారంగా ఆధునికత ప్రకారంగా The పనిచేస్తున్నట్లు. Spirit of the Lord is always living in you. దేవుడి యొక్క ఆత్మ మనలో సజీవంగా ఉన్నది. You're called always to be a Christian in season, out of season. మీరు ఎల్లకాలం ఏ కాలంలో ఉన్నా కానీ క్రైస్తవులుగానే Ready పిలువబడి to answer about your faith in Christ Jesus to whosoever you come across. క్రీస్తు యేసులో మీకున్న జ్ఞానం ప్రకారంగా సమాధానం ఇవ్వడానికి He పిలువబడి has given you that boldness, He's given you that strength, He's put that light on the inside of you that never dies. మీకు కావాల్సిన నిబ్బరము, బలము, జ్ఞానము, వివేకము దేవుడు మీలో నింపి ఉన్నాడు. That Spirit of God always lives, and He's called you to live forever with Him. So there's nothing called as death. This except for this body that is made of mud and clay, but otherwise you're going to live forever. అట్టి తీరుగానే దేవుడు మిమ్మల్ని చేసి ఉన్నాడు. ఈ శరీరానికి మృత్యు ఉంటుందేమో కానీ ఆత్మకు కాదు. So basically, death has been beaten. కాబట్టి మరణము అనేది ఎదిరించబడింది, జయించబడింది. Amen. So we are called to live a good life. కాబట్టి మంచి జీవితాన్ని జీవించడానికి A life filled with the Spirit of God, with the strength of God. దేవుడి యొక్క ఆత్మ చేత నింపబడి దేవుడి యొక్క బలం చేత నింపబడిన జీవితము. So if you keep looking to people and not looking to the word of God, you'll always be discouraged. కాబట్టి వాక్యం వైపు చూడకుండా జనుల వైపు చూస్తున్నట్లయితే ఎప్పుడు మీ మనసుకు శాంతి అనేది That's the very thing the enemy always tries to do. అపవాది కోరుకునేది కూడా అదే. మీరు I can నిరుత్సాహపడాలి. find 101 excuses not to read the word of God. నేను 101 కారణాలు వెతుక్కోగలను ఎందుచేత వాక్యాన్ని చదవకూడదు అని. నాకు ఈ రోజు మనసులో బాగలేదు, ఈ రోజు ఈ జ్వరం ఉంది, రేపు ఈ జబ్బు ఉంది, రేపు వాళ్ళు సతాయించారు, ఈ ఫోన్ వచ్చింది, అక్కడ నుంచి మెసేజ్ వచ్చింది, ఆ పోస్ట్ చూశాను, ఎన్నో రకాలుగా మనం చెప్పొచ్చు. There could be n number of reasons. Somebody spoke to me, I am not well, I am not keeping mentally well, and we can find so many reasons. నిన్న రాత్రి లేట్ పండుకున్నాను, I slept late last night. నేను ఈ రోజు లేవగలట్లేదు. Today I am not able to get up. లేట్ లేచాను, I woke up late, చదవలేకపోయాను. so I am not able to read. నాకు ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, I have 4 kids at home, అందుకే so చదవలేకపోతున్నాను. I am not able to read the word. చాలా అసలు పని అయితే కిచెన్లో అవనే అవ్వదు, I have so much of work in the kitchen. నాకు టైం లేదు, I don't have enough time. టైం లేదు. I don't have enough time. వాట్ ఆర్ వీ కాట్ అప్ విత్? ఏ పనిలో మనం అలా ఉన్నాం? అండ్ వాట్ వీ నీడ్ టు యాక్చువల్లీ బీ కాట్ అప్ విత్? దేనిలో మనం నిజంగా పని చేయాలి? దట్స్ ద డిఫరెన్స్. అదే మీరు తెలుసుకోవాల్సిన ఒక అంతరము. The actual thing that we need to be caught up with, we are not, able to do it, and we are neglecting in some way or the other. ఏ పనిలో అయితే మీరు లీనమై ఉన్నారో వేరే పనులలో ఉండడం వల్ల ఈ పనిని So చేయలేకపోతున్నారు. with these talents that God has given to you, even bringing forth your talents for the glory of God is important. అయితే ఏ తలాంతులు అయితే దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడో ఆ తలాంతులు దేవుడి మహిమార్థమై తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీదే. Bringing it forth, multiplying it for God's glory. ముందుకు తీసుకొని వచ్చి దేవుడి మహిమార్థమై దాన్ని ఫలింపజేయాలి. ఎక్కడ పాస్టర్ సండే వస్తేనే అదే పెద్ద విషయం. Where will I find so much time? మీరు Pastor, బైబుల్ if I come స్టడీ to Sunday అంటారు, Bible study? విజ్ఞాపన ప్రార్థన అంటారు, ఇంకా ప్రతిరోజు ఇక్కడే ఉండాలంటారు. You tell us intercessory prayers and you tell us Bible study. You are here all the time. మళ్ళీ వాక్యంలో నుంచి కూడా తీసి చూపిస్తారు. And again you will show me the same thing from the word అపోస్తుల also. కార్యంలో అట్లనే ఉండే అంటారు. From the book of Acts it is like that you will tell. మళ్ళీ నీకు శక్తి కావాలి కదా, ఆత్మీయ శక్తి కావాలి And కదా. again you need power, right? Spiritual power. అది పొందుకునేది ఇక్కడే. That you will find only in the church. హల్లెలూయా. ఇది దేవుని చేసిన ఏర్పాటు, And God has provided this for you. నేను చేసినది కాదు.
I did not do it for you. It is God's divine way of strengthening the believers. దేవుడి యొక్క పవిత్ర మార్గం అది విశ్వాసులను బలపరచడానికి. Making a layman to a believer to a disciple. ఏది తెలియని వాడికి జ్ఞానంనిచ్చి విశ్వాసిగా మార్చి శిష్యుడిగా మార్చగలగడము. You want to see that progress in your life? మీ జీవితంలో ఆ అభివృద్ధిని మీరు You want చూడాలనుకుంటున్నారా? to see the power of God in your life? You have to opt and live by the principles of the word of God. దేవుడి యొక్క శక్తిని కానీ మీ జీవితంలో చూడాలనుకుంటే దేవుడి యొక్క సిద్ధాంతం ప్రకారంగా మీరు జీవించగలగాలి. Amen. Amen. So to do service for the Lord, you need to have a heart of a servant leader. కాబట్టి దేవుడి కోసం సేవ చేయగలగాలి అంటే సేవకుడి నాయకుడి జ్ఞానము మీకు ఉండాలి. Hallelujah. It's not about just being a leader, but it's about being a servant leader. ఒక నాయకుడిగా ఉండడం మాత్రమే కాదు సేవకుల నాయకుడిలాగా ఉండగలగాలి. Willing to do any work in the house of God. దేవుడి యొక్క మందిరంలో ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ పాస్టర్ నాకు టైం దొరకడం లేదు, నేను ఆదివారమే కష్టంతో వస్తున్నా. పాస్టర్, ఐ డోంట్ ఫైండ్ టైమ్ అట్ ఆల్ విత్ లాట్ ఆఫ్ ట్రిబ్యులేషన్ ఐఎమ్ కమింగ్ ఆన్ సండే. నా ప్రశ్న మై క్వశ్చన్ మీకు, టు యూ, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు హౌ మెనీ ఇయర్స్ విల్ యూ టేక్ ఆ దుష్టుడికి దాటించడానికి? టు గివింగ్ టైమ్ టు ద ఎనిమీ? Already the Lord has conquered it. He has given you the freedom. It is to our choice. We want to make it early to church. We want to make it late to church. I want to make it one day to church. I want to make half day to church. How many? And he was at the altar of the Lord. And he lifted up his hands. He rose up and he blessed the nation of Israel. ఆమేన్. అక్కడ గమనించినట్లయితే సొలొమోను ఇలాగా ప్రార్థించుటకు విన్నపము చేయుటకు ముగించి ఆకాశము తట్టున తన చేతులను చాపి యెహోవా బలపీఠము ఎదుట మోకాళ్ళనుట మాని లేచి నిలిచిన తరువాత. What happens at the altar of the Lord? దేవుడి యొక్క సన్నిధానంలో ఏం జరుగుతుందంటారు? Any guesses? ఏమన్నా చెప్పగలరా? Amen. ఆమేన్. Shekinah glory. దేవుడి యొక్క మహిమ. That means the fire of the Lord will be there. దాని అర్థం దేవుడి యొక్క అగ్ని బలపీఠం దగ్గర ఉంటుంది. People who are on fire can be there present. ఎవరైతే ఆ అగ్నితో ఉంటారో అక్కడ ఉండగలరు. Amen. And those who do not have will be ignited. అక్కడ ఒకవేళ లేరు అంటే వారు ఉండరు అక్కడ. But it is serious business when you're talking about fire. కానీ అగ్ని గురించి మాట్లాడేది ఒక తీవ్రమైన విషయము. Amen. Some things look impossible for us, that becomes possible at the altar of the Lord. అసాధ్యము అనిపించే అన్ని విషయాలు దేవుడి బలపీఠం దగ్గర సాధ్యము. And that is possible when you are in worship. అది ఎప్పుడు సాధ్యము అంటే మీరు ఆరాధనలో That ఉన్నట్లయితే. tells us that Solomon was a worshipper. అక్కడ సొలొమోను దేవుడిని ఆరాధించేవాడు అని మనం He had many చదువుతున్నాం. kingdoms under him. ఎన్నో రాజ్యాలు ఉండేవి సొలొమోను. Many people. I mean, he was the most successful man in the whole world. లోకంలో ఉన్న అందరిలో చాలా విజయశీలుడు ఎవరు అంటే ఆయన. You talk about conquering, he was number one. ఏదైనా ఆక్రమించుకోవడము అంటే ఆయన మొదటివాడు. Wisdom, topmost. జ్ఞానంలో మొదటివాడు. Yes, there are some areas he's failed. We all know it. But what I want to say is basically let's look at the success and learn something out of his life. కొన్ని విషయాల్లో ఆయన ఓడిపోయినప్పటికీ ఏ విషయాల్లో గెలిచాడో దాని గురించి All నేర్చుకోవాలి. of us have some failures or the other, but it's all for the glory of God. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఓడిపోతారు కానీ అదంతా దేవుడి మహిమార్థమే. You and I have failed in our lives. That is, we have passed through a test and that becomes a testimony for the glory of God. మీరు నేను జీవితంలో ఏదైనా ఒక విషయంలో విఫలమైనట్లయితే కూడా అది సాక్ష్యంగా మారి దేవుడి మహిమార్థమై వాడబడుతుంది. You might be in a phase where you look like a failure, but this is the time that God has given to you for you to kneel down before him, for you to lift up your hands and for you to worship before the altar. మీరున్న ఘట్టంలో ఏదైనా విఫలమైనట్లుగా మీరున్నట్లయితే ఇది సమయము మోకరించడానికి దేవుడి సన్నిధిలో చేతులెత్తి పరలోకం వైపు చూసి ప్రార్థన చేయడానికి విజయం పొందడానికి. If you are not igniting that fire within you, you are wasting your time away. ఆ అగ్ని కానీ మీలో లేనట్లయితే మీరు సమయాన్ని వృధా You are చేస్తున్నట్లే. wasting your precious time given by the Lord to you. దేవుడు మీకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్న వారే. This is the only time that you get in your life. It is called as blessed wilderness. ఇదే ఆ సమయము ఆశీర్వాదం పొందుకున్న ఒక సమయము. And it is the time where you kneel down before the Lord, you get intimate with the Lord in your relationship with him, where you receive the Spirit of God and the strength to overcome.
ఆ సమయంలోనే మీరు మోకరించగలగాలి, దేవుడి సన్నిధానాన్ని అనుభవించగలగాలి, మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడగలగాలి. No matter the serpent might be there beside you. ఆ సర్పము మీ చుట్టే ఉండొచ్చు. He might be trying to entice you. He might be trying to put you to sleep. Spiritually, he might be trying to attack you in different ways by deceiving. మిమ్మల్ని ఆకర్షించడానికి, దృష్టి మళ్లించడానికి, నిద్ర పుప్పించడానికి ఎన్నో రకాలుగా అపవాది ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. But you have the power to crush him underneath your feet in the name of Jesus. కానీ మీకున్న శక్తి మీ పాదాల కింద అతన్ని తొక్కి వేయొచ్చు యేసుక్రీస్తు He పవిత్ర says, నామమున. I have given you power and authority to handle snakes and scorpions and all of the powers of the enemy. నీకు నేను శక్తియును, అధికారమును, సర్పాలను, తేళ్లను త్రొక్కి వేయడానికి ఇచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. All that you need to do is discern, cast him out of your life. మీరు చేయాల్సిందంతా దేవుడి మాటకు లోబడి వివేచన జ్ఞానంతో మీ జీవితం నుంచి దాన్ని It వెళ్ళగొట్టాలి. might be operating through a person also. It doesn't matter, but you need to discern the spirit and you need to cast it out, not the person. కొన్నిసార్లు ఒక వ్యక్తి వలన కూడా అలాంటి ప్రలోభాలు రావచ్చు. అలాంటప్పుడు ఆ శోధనను మీరు తొలగింప చేయాలి, కానీ వ్యక్తిని కాదు. Whoever afflicted came to Jesus, they were demon possessed, for example. The Lord casted out the demon, not the person. ఎవరైతే దయ్యాల చేత ఇబ్బంది పడి దయ్యం పట్టిన వారు కూడా వచ్చినట్లయితే మనుషులను వెళ్ళగొట్టలేదు, ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు. Do you think all human beings are the same? మీకు అనిపిస్తుందా అందరు మనుషులు ఒకేలాగా ఉంటారని? No. Because it depends on how much you are spending time with God, with His Word. కాదు కదా. ఎందుకు అంటే ఎంత సమయం దేవుడితో మీరు వ్యక్తిగతంగా గడుపుతున్నారు. The entrance of your Word gave me light. మీ వాక్యం యొక్క ఆరంభము నా హృదయంలో వెలుతురును ఇచ్చింది అని. Is the Word of God entering into my heart today? దేవుడి యొక్క వాక్యం మన హృదయంలో చేరుతుందా? Did anything touch my heart today? నా హృదయాన్ని ఈరోజు దేవుడి వాక్యం ముట్టిందా? I read this scripture portion, maybe 5 verses. నేను ఈరోజు 5 వచనాలు ఏదో చదివానేమో. దేవుడు నాతో ఏం మాట్లాడారు? వాట్ డిడ్ గాడ్ స్పీక్ టు మీ? Spend some time. కొంచెం సమయం కేటాయించండి. ఐఎమ్ నాట్ సేయింగ్ స్పెసిఫికలీ ఉట్టి 5 వచనాలే 5 అధ్యాయాలు కూడా చదవచ్చు. మీ ఇష్ట ప్రకారం మీరు ఎంత ఆత్మీయ తిండి తింటే అంత బలం పొందుతారు. You should not be reading only 5 verses, just as I said. The more you are strengthened in the word, the more you will be getting spiritual food. లేదు నేను టైం లేదు, నేను చదవను No, అంటే మీరు ఉపవాసంలో ఉన్నారు, ప్రార్థన చేయకుండా. No, I don't have time, I cannot spare so much. In the sense, you are fasting and you are not praying. హల్లెలూయా. The devil doesn't have to work hard, you are already in his territory. అపవాది ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు. అపవాదికి మీరు ఎప్పుడో లోబడిన వారే. And Satan comes to steal, to kill and to destroy. అపవాది నాశనం చేయడానికి, దొంగలించడానికి, I am మోసగించడానికి. speaking of the spirit realm now. నేను ఆధ్యాత్మికంగానే మాట్లాడుతున్నాను. In the spirit realms there are no jokes. ఆధ్యాత్మికమైన విషయాలలో సరదా హాస్యము లేదు. Everything is serious. అన్నీ చాలా నిబద్ధత కలిగిన Jesus విషయం. also is serious. When he speaks something and when you speak the God given authority in the name of Jesus, it is done in the spiritual realm. యేసు ప్రభు మాట్లాడే మాటలు కూడా తీవ్రమైనవే. ఆయన నామంలో ఏదైనా చెప్పి ఇది జరగాలి అంటే అది ఒక ఆదేశంగా Why do జరుగుతుంది. you think when you pray for somebody in the name of Jesus that is happening? ఎందుచేత అనుకుంటున్నారు యేసుక్రీస్తు నామాన ఎవరి కోసమన్నా ప్రార్థన చేస్తే అది జరుగుతుందని? Do we pray for others? మనం అలా ప్రార్థిస్తామా? I believe all of us are praying. ప్రతి ఒక్కరం ప్రార్థిస్తారని నేను నమ్ముతున్నాను. Yes. ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి యేసు నామంలో? Why do you think such things are happening when you pray in the name of Jesus? ఎందుకంటే దుష్టుడు భయపడతాడు ఆయన నామాన్ని, Because the opponent is afraid of his name వణుకుతాడు. and he shivers. హల్లెలూయా. Hallelujah. That's the power you hold. అట్టి శక్తి మీకుంది. Amen. Amen. God has given you an awesome power. His name is Jesus, and He's residing on the inside of you. The resurrection power of Jesus, that same power that raised Jesus Christ from the dead, is living on the inside of you. దేవుడు ఒక గొప్ప శక్తిని మీకు ఇచ్చి ఉన్నాడు. యేసు క్రీస్తు అనే నామం మీకు ఒక గొప్ప బలమై ఉన్నది. అది మీలో ఉన్నంత వరకు ఆయన నామాన మీరు అద్భుత కార్యాలు చేయగలరు. Amen. Amen. So His Spirit is the eternal Spirit. ఆయన యొక్క ఆత్మ నిత్య జీవం కలిగిన ఆత్మ. I want to ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. There is one language that Satan doesn't understand. What is that language? ఒక భాష ఉంది, అది అపవాదికి అర్థం కాదు. ఏంటా భాష? Yes. It is the heavenly language that Satan doesn't understand, and that is tongues. పరలోక రాజ్యపు భాష అపవాదికి అర్థం కాదు. అది భాషలలో It is మాట్లాడుట. important for us to receive that.
అది పొందుకోవడం మనకు చాలా ముఖ్యము. Amen? Amen. Because this language, he understands and he catches by our words, and that's how he operates and he keeps doing it. ఎందుకంటే ఈ భాష పదజాలం ప్రకారంగా అపవాదికి అర్థమవుతుంది. But you have a God given weapon, కానీ దేవుడు మీకు ఇచ్చిన ఆయుధం ఒకటి ఉంది, prayer and the gift of the Spirit of God. ప్రార్థన మరియు ఆత్మ ఫలము. The Bible also says in 1 Corinthians, St. Paul said it, when you are speaking in tongues, you are speaking to Jesus. మొదటి కొరింథీయుల గ్రంథంలో అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట, భాషలలో మీరు మాట్లాడుతున్నట్లయితే అది యేసు ప్రభుతో మీరు That's మాట్లాడుతున్నారు. your greatest weapon which the enemy does not understand, and you can overtake him very easily in the name of Jesus. అది అతి గొప్ప ఆయుధము, అపవాదికి అర్థం కానిది. అలా మీరు చేయగలిగితే యేసునామంలో మీరు జయాన్ని పొందుతారు. Hallelujah. One more weapon that the enemy uses, he always wants us to go by sight, by what we see and understand. అపవాది వాడే ఇంకొక ఆయుధము మన కళ్ళకి ఏమైతే కనిపిస్తుందో చూసిన దాని ప్రకారంగా నడిచేటట్లుగా. But the Bible says that the just will live by. కానీ బైబిల్ Uncle ప్రకారంగా told something today to draw our attention. కానీ బైబిల్ ప్రకారంగా నీతిమంతుడు జ్ఞానము చేత నడిపింపబడతాడు. Hallelujah. So what do you see by faith? అయితే విశ్వాసము చేత దేన్ని చూస్తారు? What do you see for the kingdom of heaven, not for your family? నా ఫ్యామిలీలో బంగారము వెండి ఇవి ఇన్ని కిలోలు ఉండాలి అని మనం అన్ని ఎన్నెన్నో ఆలోచిస్తాము, ప్రణాళికలు పెడతాము. కానీ దేవుని రాజ్యం కోసము మీరు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు విశ్వాసంతో. So what do you see your kingdom of God to be? It is not for yourself, your home where you have so much of gold and any other assets which you are procuring for yourself, but what is God ordaining you to do? That all will follow you, the Bible says. Seek first the kingdom of God and his righteousness, and all of these things will be added unto you. అవన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి. దేవుడి యొక్క రాజ్యాన్ని మొదటిగా మీరు కోరుకున్నట్లయితే ఇవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. Deuteronomy 28 says that these blessings will overtake you. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం ప్రకారంగా ఈ అన్ని ఆశీర్వాదాలు మీకు మీ సమకూర్చబడతాయి. కళ్ళతోనే మీరు చూస్తారు, ఇక్కడ పక్కన నుంచి ఓవర్టేక్ చేస్తుంది బ్లెస్సింగ్, అరే ముందుకు వెళ్ళిపోతుంది. You will see it with your sight that all these blessings are overtaking you. Hallelujah. That is how it will be when you live by, operate by faith, when you live by faith, when you are charged by the Spirit of God. ఆ తీరుగానే ఉంటారు ఒకవేళ మీరు వాక్యం ప్రకారంగా బలపరచబడి వాక్యం ప్రకారంగా జీవించినట్లయితే. There will be times highs and lows, అప్పుడప్పుడు ఎదడొర్పులు ఎదుర్కోవడం సహజమే. because we see by sight. ఎందుచేత అంటే దృష్టితో మనం చూస్తాం. And what we speak, the enemy catches up with that. మనం ఏదైతే మాట్లాడతామో అపవాది దాన్ని గుర్తిస్తాడు. And he knows by which weapon we tend to, drop at. అపవాదికి తెలుసు ఏ ఒక్క పని వలన, ఏ ఆయుధం వల్ల మనం పడిపోతామని, Or by which weapon we will lay down at. ఏ ఆయుధం వల్ల మనం పడిపోతామని తెలుసు. But you are called to be a soldier of Christ. కానీ మీరు క్రీస్తు యొక్క సైనికుడిగా పిలువబడ్డారు. So you've been given armors, అయితే ఇవి రక్షణ కవచాలు మీకు ఇవ్వబడ్డాయి. handful of armors. చేతి నిండా ఆయుధాలు. What is it? ఏంటది? And the word of God. దేవుడి యొక్క వాక్యం. Spirit and yes. Amen. Hallelujah. All of these armors are day and night shift is there. దాంట్లో 8 గంటలు వేసుకుంటాను, తర్వాత ఈ కొంచెం సేపు ఆయుధాలు. పండుకుంటాను. So is there any time limit for all these armors? ఆత్మలో in the spirit realm there is nothing called as sleeping. ఆత్మలో ఆత్మ విషయానికి సంబంధించి నిద్ర అనేది లేదు. Always you have to be on alert. నిరంతరము చాకచక్యంగా ఉండగలగాలి. A soldier of Christ will always be alert. క్రీస్తుని నమ్ముకున్న సైనికుడు ఎప్పుడు మెలకువగా ఉంటాడు. The one who is not involved in spiritual warfare, there is nothing you can achieve for the kingdom of heaven. ఆధ్యాత్మిక యుద్ధంలో పాల్గొనని వారు ఎవరైనా దేవుడి రాజ్యం కోసం ఏది సమకూర్చలేరు. And if you are involved in a warfare, that means you should be assured that the victory is also coming. అయితే మీరు కానీ అలాంటి సమయంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా నమ్మాలి, ఆ మెలకువగలిగిన ప్రార్థనలో విజయం మీ సొంతం. Victory is for the ones who are in the warfare. ఎవరైతే యుద్ధ భూమిలో ఉన్నారో వారు విజయశీలులు. Yes? Do you agree with that? A soldier who is in warfare can think of attempting something, killing the enemy or finishing the works of the enemy, doing something for the kingdom of heaven, achieving something, and
You know, you're moving ahead in your spiritual life. But the one who is not there, he cannot expect a victory or anything in his life. ఆమేన్. ఒప్పుకుంటారు కదా ఈ విషయము. ఎవరైతే యుద్ధ భూమిలో ఉన్నారో వారు యుద్ధం చేయగలరు, అపవాదిని ఓడించగలరు ఖడ్గంతో కానీ దేంతో కానీ. అలాగే ఎవరైతే బయట ఉన్నారో వారు ఏది చేయడానికి వీలు లేదు. And the greatest weapon that God has given to you is your worship. అన్నిటికంటే గొప్ప ఆయుధం దేవుడు మీకు ఇచ్చి ఉన్నది ఏంటి అంటే The more you worship, the more the glory of the Lord will rest upon you. దేవుడిని ఎంత ఘనముగా మీరు స్తుతించగలరో దేవుడి యొక్క దీవెన మీ పైన The more you read the word of God, the more nothing but the word of God will lead you to worship in spirit and truth. ఎంత అధికంగా మీరు వాక్యాన్ని చదవగలుగుతారో అంత తీరుగా సత్యము వైపు ఆత్మ వైపు దేవుడి మాట మిమ్మల్ని That is what is coming to the altar. అదే దేవుడి యొక్క బలిపీఠం దగ్గరకు వస్తుంది. Honestly bringing yourself and openly expressing who you are before the Lord. నిజాయితీగా మిమ్మల్ని మీరు తెచ్చుకొని దేవుడి దగ్గర అప్పచెప్పడము. You will know that I am nothing but a dust. మీకు తెలుస్తుంది నేను కేవలం దుమ్మునే అని. Hallelujah. It is because He is there in my life, I am doing all of these things. దేవుడు నా జీవితంలో ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అని. Amen. Hallelujah. That was a long one. We are called to fellowship. మనము ఒకరితో ఒకరము కలిసి ఉండడానికి పిలువబడ్డాము. At church, we meet together as a family of God and develop relationships with other Christians. సహవాసంగా ఉండడము, ఒకరితో ఒకరు సహవాసం చేసి కుటుంబ సభ్యుల వలె ఉండడానికి పిలువబడ్డాము. Amen. We don't go to church just to go to church, but we go to meet our family. సంఘానికి వెళ్ళడం, మందిరానికి వెళ్ళడం నామమాత్రంగా వెళ్ళడం కాదు, కానీ మన కుటుంబ సభ్యులను కలుసుకునే తీరుగా మనం వెళ్ళగలగాలి. This is where you find like-minded people. ఇక్కడే మన ఆలోచన విధానానికి ఏక ఆలోచన కలిగిన వారిని For the చూస్తాం. challenge that you are facing, you'll find some other brother, sister also is in a similar challenge. మీరు ఎలాంటి సవాళ్ళను అయితే ఎదుర్కొంటున్నారో ఇతరులు మీ సోదరుడు కానీ సోదరిమణి కానీ సంఘంలో అదే సమస్యను ఎదుర్కొని ఉండొచ్చు. You thought I am alone in this problem, but there is someone else also. Oh, I am not alone. మీకు అనిపించవచ్చు ఈ సవాల్ నేను ఒక్కడనే Brother, ఎదుర్కొంటొచ్చు. sister, you thought I am alone in this problem, but there is someone else. ఒక్కడిని కాదు, ఇతరులు కూడా ఎదుర్కొంటున్నారు. Like-mindedness. ఒకరికి ఒక వాక్యాన్ని ఒకరితో ఒకరు We మాట్లాడుతూ guide each other with the counsel of the word of God. దేవుడి వాక్యం ప్రకారంగా ఒకరినొకరు నడిపిస్తాము. Gossiping is waste. I am telling you, discussing about problems, it will never work out. వృధా మాటలు కబుర్లు చెప్పుకోవడం అనేది వృధాకరమైన విషయము. దానివల్ల ఎటువంటి ఫలితము రాదు అని If you are giving a solution from the word of God for a problem, then it's fine. వాక్యం నుంచి ఏదైనా మీరు పరిష్కారాన్ని ఇస్తున్నారంటే అది It మంచిది. will work. అది మంచిది. Because it is the word of God. He is the one to do the miracle. ఎందుకంటే అది దేవుడి యొక్క వాక్యము, దాని చేతే మీకు ఆశ్చర్యకార్యం So జరుగుతుంది. counsel through the word. కాబట్టి వాక్యం ప్రకారంగానే మాట్లాడండి. Amen. Amen. Hallelujah. So that will work out for peace. దాని వలన శాంతి అనేది వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. And we are called to giving. ఇవ్వడానికి పిలువబడ్డాం. God has instructed us to tithe through our local church. సంఘంలో దశమ భాగం ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన ఆదేశం ఉంది. We are called to give our finances to carry out the work of the Lord. మనం సంపాదించిన డబ్బు దేవుడి యొక్క పని కోసమై వాడబడాలి. Leviticus chapter 27 verse 30 we'll read. లెవితీయుల గ్రంథము 27వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. And all the tithe of the land, whether of the seed of the land or of the fruit of the tree, is the Lord's. It is holy to the Lord. Amen. ఆమేన్. Whether the seed or the fruit, whatever it is of the Lord's, the Bible is saying. అది విత్తనమైనప్పటికీ ఫలమైనప్పటికీ అది ఎవరిది అంటే దేవుడిది అని వాక్యం చెప్తుంది. And what does it say further? ఇంకేం చెప్తుంది దాంట్లో? Anybody please? భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమగును. Pratishthamavunu. And in English Bible it says it is holy to the Lord. Holy to the Lord. Yes. ఆమేన్. Hallelujah. Yes. Did you ever think your tithe is holy to the Lord? మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మీ యొక్క దశమ భాగము దేవుడికి ఇచ్చే పవిత్రమైనది అని? It's an eye opener actually. ఇది నిజానికి గొప్ప విషయం తెలుసుకునేది. Hallelujah. And when you obey the word of the Lord and we are doing it unto the Lord, your
inviting the Holy Spirit, the anointing of God in your life. I'm not saying it's a deal or something. Don't take it in terms of transaction. But when you're obeying the Lord, it is leading you to holiness, and holiness leads you to the anointing of the Lord. ఇది ఒక వ్యాపారపరమైన విషయంగా చూడకండి. ఇది మీరు దేవుడికి ఇచ్చే ఒక పవిత్రమైన అర్పణగా చూడండి. దీన్ని కానీ దేవుడి మాట ప్రకారంగా లోబడి మీరు అంగీకరించి చేసినట్లయితే దేవుడి యొక్క ఆజ్ఞలో దేవుడే ఆశీర్వాదం ఇస్తాడు. Hallelujah. So when you do what the Lord says and you obey Him and you're proving it in action, the Lord cannot withhold it. Just operates. The principle of the Word of God will automatically operate in your life. కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మీరు ఎప్పుడైతే లోబడి ఆ పనిని మీరు చేస్తారో దేవుడు మీకు ఇవ్వాల్సిన దీవెన కూడా అట్టి తీరుగానే ముందుకు వెళ్తూ ఉంటుంది. And that anointing breaks the yoke. అటువంటి అభిషేకము మీకున్న కాడిని విరగ్గొడుతుంది. Amen. Amen. The anointing is nothing but the oil of the Holy Spirit that comes into our life. అటువంటి అభిషేకము దేవుడి మీ పైన కుమ్మరించిన ఒక నూనె వలెది. Amen. Amen. And when the oil of the Holy Ghost comes, He empowers you. ఆ పరిశుద్ధాత్మ నూనె గాని మిమ్మల్ని అభిషేకించినట్లయితే మిమ్మల్ని Which we were బలపరుస్తుంది. struggling with, suddenly you will find that freedom in your life. ఏ దానికోసమైతే మీరు పోరాడుతున్నారో అందులో నుంచి స్వేచ్ఛను మీరు పొందుకుంటారు. Amen. ఆమేన్. Whatsoever it might be, I don't want to specify this particular area. It can, the Lord's free will, He will move. When He says anointing, the anointing will move in your life. అది ఏ రంగము ఏ సందర్భము అని నేను చెప్పలేను, కానీ దేవుడి యొక్క అభిషేకం మీ పైన ఉన్నట్లయితే అట్టి తీరుగానే మీరు దీవెనను So పొందుకుంటారు. what's the key to the anointing? అయితే ఇలా అభిషేకం Not your money, but what I'm trying to say is the Lord's word is saying, giving your tithe, and that is holy unto the Lord. Your holiness, the more, you live your life according to the word of God, that holy living will bring the anointing of God upon your life. ఇది మీరు ఇచ్చే డబ్బు గురించి కాదు, కానీ మీరు ఎలాగైతే దేవుడి వాక్యం ప్రకారంగా జీవిస్తూ ఉన్నారో దాని వలన మీరు పవిత్రతను జీవితంలో Your తెచ్చుకుంటారు. holiness, living a holy life leads to the anointing of God. పవిత్రమైన జీవితం జీవించడం వలన దేవుడి యొక్క అభిషేకాన్ని నా పొందుకుంటారు. ఆలోచనలో శుద్ధత. ప్యూరిటీ ఇన్ మై థాట్స్. Yes, because the word of God is pure. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యము శుద్ధమైనది, పరిశుద్ధమైనది. నా నడకలో, నా పడకలో, ఆలోచనలో, నా మాటల్లో శుద్ధత. ఇన్ మై వాక్, ఇన్ మై స్లీప్, ఇన్ మై థాట్స్, ఇన్ మై టాక్స్ దేర్ షుడ్ బి ప్యూరిటీ. Amen. ఆమేన్. Now I'm moving to the second point, in fact. ఇప్పుడు రెండో అంశాన్ని నేను మీకు The చెప్తున్నాను. first one was, మొదటిది these were all subheadings. We are called to fellowship. సహవాసం కొరకు పిలువబడి ఉన్నారు. The second is we are called to humility. రెండవది తగ్గింపు తత్వం కొరకై పిలువబడ్డాం. Hallelujah. Response to your life in a spiritual way. మీ జీవితంలో ఆధ్యాత్మికంగా వినయంతో మాట్లాడండి. See, that's the beauty of a Christian, of a child of God, that you have a spiritual edge. దేవుడి యొక్క సంతానానికి ఉన్న ఒక పవిత్రమైన విషయం అది, మీకు ఆధ్యాత్మికంగా మాట రావడం. You have a spiritual weapon on your side. మీ పక్షాన ఒక ఆధ్యాత్మిక ఆయుధం ఉంది. If you don't use it, you will become a victim. దాన్ని కానీ మీరు వాడలేదు అంటే మీరు బలి అవుతారు. Use it, you will become a victor. దాన్ని కానీ వాడినట్లయితే జయశీలులు అవుతారు. Amen. Hallelujah. హల్లెలూయా. Colossians chapter 3 verses 1 to 4. కొలొస్సీయుల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల దాకా. If then you were raised with Christ, seek those things which are above, where Christ is, sitting at the right hand of God. Set your mind on things above, not on things on the earth. For you died, and your life is hidden with Christ in God. When Christ, who is our life, appears, then you also will appear with him in glory. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. Amen. If then you are raised with Christ. So do you believe that you're raised with Christ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు విశ్వసిస్తున్నారా? మొదట Yes. Do you believe you're raised with Christ? Where is Christ seated? మీరు విశ్వసిస్తున్నట్లయితే క్రీస్తుతో At the లేవబడినట్లయితే right hand of God, the Bible is saying.
ఎక్కడ క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు అంటే దేవుడి కుడి పాశాన అని బైబిల్ చెప్తుంది. Amen. He is seated in power and majesty. He is seated at the right hand of God. He is seated in power. He is seated above every other principality and power of the air. శక్తివంతుడిగా అధికారమైన స్థలంలో అన్ని సిద్ధాంతాలకు మించి అతీతముగా సర్వాధికారిగా ఆయన కూర్చొని ఉన్నాడని, And you are seated with him. ఆయనతో మీరు కూర్చొని ఉన్నారని. Hallelujah. Hallelujah. Mostly, I told you, we see by sight. ఆ పైన మరి ఏం జరుగుతుంది? Worship ఆరాధన is there. Heaven is there. Heavenly government. పరలోక ప్రభుత్వం ఉంది అక్కడ. That government is upon your shoulders. ఆ ప్రభుత్వము మీ భుజాల పైన ఉంది. That responsibility is upon you. ఆ బాధ్యత కూడా మీకే ఉంది. There is no retirement age. అందులో మీరు వదిలి వెళ్ళడానికి You లేదు. cannot retire in the kingdom of heaven. ఆ వీలునామా మీరు తీసుకొని వెళ్ళడానికి లేదు Amen. దేవుని రాజ్యంలో. Unless and until physically we leave this earth. శారీరకంగా ఈ లోకాన్ని వదిలివేసేదాకా. Amen. Hallelujah. So there is continual activity going on in heaven. అయితే నిరంతరం ఏదో ఒక పని పరలోకంలో జరుగుతూనే ఉంది. They are only thinking of establishing the kingdom of heaven. మనం కేవలం పరలోక రాజ్యాన్ని స్థాపించడం గురించే ఆలోచించగలగాలి. You know, people who work for the government or even for private institutions, there are so many things and responsibilities that keep going on simultaneously. మీరు గమనించినట్లయితే ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఎవరైనా ఉద్యోగం చేసేవారు కానీ ఎన్నో బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉండాలి. They work under pressure. ఒక ఒత్తిడిలో పనిచేస్తారు. How much more for the kingdom of heaven? మరి దేవుడి రాజ్యం కోసం ఇంకెంత ఒత్తిడి ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? బట్ వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? నేను పైలోక ఉండిన గురించి నేను ఆలోచించాను. ప్రభువా, నా కుటుంబం. ఐ విల్ నాట్ థింక్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. గాడ్, వాట్ అబౌట్ మై ఫ్యామిలీ? నా ప్రియమైన కుటుంబం. మై లవింగ్ ఫ్యామిలీ. ఎవరు ఉంటారండి అక్కడ నిలబడినప్పుడు? Who will be there when you stand there? చుట్టుపక్కన ఒక్కరు కూడా కనిపించరు. You will not find anybody around you. Hallelujah. Hallelujah. So we need to understand some reality factors. కాబట్టి కొన్ని వాస్తవాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. Amen. ఆమేన్. So what am I doing with this God-given life? కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితంతో నేనేం చేస్తున్నాను? What should I do more? ఇంకా ఏం చేయాలి నేను? How can I do it? ఎలా చేయొచ్చు నేను? What is my strategy? ఏంటి నా ప్రణాళిక? What is my plan? ఎలా ఆలోచిస్తున్నాను? Did I write it down? నేను రాసుకున్నానా? ఏం రాయలేదు. I did not write it. నిన్న పాస్టర్ ఒక మెసేజ్ చెప్పారు, అది ఎగిరిపోయింది. Yesterday pastor told me something and I forgot it. మళ్ళా వచ్చే వారం అడుగుతారు. Next week he'll again ask me. కనీసం ఒక్క విషయమైనా గుర్తు పెట్టుకోవాలని నేను At least one thing I'll try to remember this time. అది రాస్తే మంచిగా ఉంటుందని అందుకే అంటున్నా. That's the reason I tell you it is good to write. రాస్తూ ఉండాలి అప్పుడప్పుడు. So we should keep writing. అలాగనే ప్రణాళిక పెట్టుకోండి ఒకటి దేవుని కోసం. That is how you should have a plan and strategy for God. Hallelujah. Write it down what you want to do. ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని రాయండి. Sit in the presence of God. దేవుడి సన్నిధిలో కూర్చోండి. Pen it down. రాయండి, లెక్కించి. To some extent we can do it. Yes. ఎంతవరకైనా మనం చేయగలమా? Just start doing it. Take a proper diary. I mean paper again. Paper. అరే ఇక్కడే పెట్టానమ్మా, ఎక్కడ పోయింది? ఒక మంచి పుస్తకం తీసుకొని రాయండి. అదర్వైజ్ యూ విల్ వండర్ వేర్ దిస్ పేపర్ ఇస్ లాస్ట్. Hallelujah. Hallelujah. So something realistic. Yes. సాధ్యమయ్యేటట్లుగా ఏదన్నా చేయండి. We will be able to do it. ఇది మనం చేయగలము. Don't see lot of news media. ఆ వార్తల్లో చూసి దాంట్లో లీనమైపోకండి. It will draw you down. మిమ్మల్ని It will తగ్గించేస్తుంది. sap you down. మిమ్మల్ని నాశనం వైపు నడిపిస్తుంది. Only thing that can build you up, go to such a place where you can get charged, you can get built up. ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళండి అంటే మీరు శక్తిని పొందుకొని ముందుకు పని చేసే. So the Bible is saying, set your mind on things like these, things above. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఆ పైనున్న వాటిపైన దృష్టిని ఉంచండి అని. అని అక్కడ రాయబడి ఉంది, It is not also on written things of the earth అని. భూలోక సంబంధిత విషయాలు కాదు అని. రాసిందా అక్కడ? Is it written there? రాసి ఉన్నది కదా అక్కడ. It is written there. For you died and your life is hidden with Christ. మీరు మరణించి మీ జీవితం క్రీస్తు దేవుళ్ళలో దాచి ఉంచబడింది అని. Hallelujah. That means there are so many mysteries with Christ that are hidden and we need to get it out in our life. దాని అర్థము ఎన్నో రహస్యాలు ఉంచబడి ఉంది, అది మనం పొందుకోవాలి. మీకోసం ఒక రహస్యం, మీకోసం ఒక రహస్యం, మీకోసం ఒక రహస్యం ఉంది. There is a secret for each one of you. Amen. When that mystery is unfolded,
that can be the treasure that you have received from Christ. ఆ రహస్యం కానీ బయలుపడినట్లయితే క్రీస్తు యేసు నుంచి పొందుకునే నిధి అదే అయి ఉంటుంది. Mysteries are not given just to people who just want to live a shallow life. రహస్యాలు అనేది పైపైనే జీవించే వారి కోసం ఇచ్చే జీవితం To కాదు. find real treasure, we just spend time, we seek after it, we go digging, we try to do something, we work on it. Similarly, we need to find it with Christ. నిజంగా నిధిని పొందుకోవాలి అంటే దానికోసం వెళ్ళాలి, వెతకాలి, సవాళ్ళను ఎదుర్కోవాలి. అట్టి తీరుగానే క్రీస్తు యేసు మన కోసం ఉంచిన నిధి. So your life is hidden with Christ in God. కాబట్టి మీ జీవితం అనేది క్రీస్తులో దాయబడి ఉంది దేవుడిలో. And when Christ, who is our life, appears, then you will also appear with him in glory. అప్పుడు ఎలాగైతే దేవుడు మన కోసమై ప్రకటించబడి ఉన్నారో మీరు కూడా మహిమార్థమై ప్రకటించబడతారు. This is speaking about the second coming of Christ. ఇది యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి. He is going to appear in glory riding on a cloud. మహిమార్థమై మేఘాల పైన ఆయన As a warrior, as a judge. ఒక సైనికుడు వలె న్యాయం You want to be a judge? తీర్పు తీర్చువాడిలాగా Don't judge in ఉండాలనుకుంటున్నారా? this life. God is going to give you that opportunity when you come with him the second time. ఈ లోకంలో తీర్పు తీర్చేవాడిగా ఉండకండి. దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తాడు రెండో రాకడ సమయంలో. Stop judging people. మనుషులను తీర్పు Sound తీర్చడం judgment is good for your own soul's sake, maybe to alert yourself and make yourself walk in the Spirit's guidance, but not all the time judging. ప్రతి ఒక్కరిపై తీర్పునే తీసుకుంటా అంటే మళ్ళీ ప్రభు కోసం ఏం వదులుతావు అన్ని పనులు చేస్తే. మీ సొంతంగా మీరు ఆలోచించడము మీ సొంతంగా మీరు ఆలోచించే వివేచన జ్ఞానం కోసం మంచిది. బట్ వాట్ విల్ యూ డూ ఫర్ క్రైస్ట్ ఇఫ్ యూ కీప్ ఆన్ జడ్జింగ్ అదర్స్? అసలు ఆయనకు అర్హత ఉంది తీర్పు తీసుకోవడానికి, ఆయనే తీసుకోవడం లేదు, నువ్వే చేసేస్తున్నావు ఆయన ముందే పని. హీ ఈస్ ద వన్ హూ ఈస్ ఆథరైజ్డ్ టు జడ్జ్ యూ, బట్ హీ ఈస్ నాట్ డూయింగ్ ఇట్, బట్ యు ఆర్ టేకింగ్ దట్ వర్క్ ఇన్స్టెడ్. Hallelujah. He will do it at the appointed time. ఆయన నియమించిన సమయంలో అది చేస్తాడు. His desire is he wants to do it with you. ఆయనకున్న కోరిక ఏంటంటే మీతో కలిసి చేయాలని. So stop judging. కాబట్టి మీరు తీర్పు తీర్చడం ఆపండి. Amen. ఆమేన్. Hallelujah. I think it's for our healthy living in the spirit. మన ఆరోగ్యవంతమైన ఆత్మ జీవితం కోసం ఇది అయితే పొద్దున యేసు ప్రభువుని వెంబడించాలని నేను నిర్ణయం తీసుకున్నానని. Same way you do it. ఆ తీరుగానే మీరు చేయండి. Amen. ఆమేన్. Hallelujah. So in the business world, people don't play nice. అయితే వ్యాపారానికి సంబంధించిన విషయంలో జనులు సక్రమంగా, Because mostly people out in the world are profit minded. లోకంలో ఉన్నవారు సామాన్యంగా లాభం పొందుకోవాలని ఉంటారు. And they do it in unscrupulous way, like they have lack of moral principles. They don't follow principles in business. వారికి కొంతమందికి విలువలు ఒక నీతి కలిగిన ఆలోచన లేకుండా లాభాన్ని ఎలాగైనా పొందుకోవాలనే ఆలోచన. I'm not it happens in the world in a general way I'm speaking. ఇది సామాన్యంగా లోకంలో జరిగే ఒక సాధారణమైన So విషయం. for their benefit they can do anything. అయితే వారి స్వార్థం కోసం వారి లాభం కోసం ఏదైనా చేస్తారు. But profit in the kingdom of God is defined differently from the profit in the world. దేవుడి యొక్క రాజ్యంలో లాభం పొందుకోవడం అనేది లోకంలో ఉన్న లాభానికైతే చాలా విభిన్నమైనది. The Bible says that we become spiritually rich బైబిల్ చెప్తోంది మనం ఆధ్యాత్మికంగా ధనవంతులం అవుతాం by humbling ourselves for the service of Christ. మనల్ని మనం తగ్గించుకొని యేసు ప్రభు కోసం పని చేసినట్లు. Amen. ఆమేన్. Hallelujah. And especially when we are mistreated. సామాన్యంగా ఎప్పుడైతే మనం సరిగ్గా వ్యవహరించబడలేదో. Anybody here mistreated? ఎవరితోనైనా సరి అయిన వ్యవహరణ జరగలేదా? Especially in the queue, when you're standing and they want to overtake and they want to stand. సామాన్యంగా ఇలా నిలబడినప్పుడు ఒకరి తర్వాత ఒకరు మీ వెనకాల ఉన్నవారు ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. I'm sure this happened many a ఇది times. ఖచ్చితంగా జరిగి ఉంటుంది. Hallelujah. It's a common thing. సామాన్యమైన విషయం అది. So don't worry because you're rich in Christ. క్రీస్తులో మీరు ధనవంతులు అని దీంట్లో భయపడకండి. Amen. When you're rich in Christ, you're rich in the love of God. మీరు క్రీస్తులో ధనవంతులు అన్నట్లయితే ప్రేమలో మీరు ధనవంతులు. The world's response will always be to throw up its defense. లోకం యొక్క వ్యవహరణ తన యొక్క స్వాభిమానాన్ని కూలగొట్టేటట్లుగానే ఉంటుంది. When they are treated unfairly or there is inconvenience caused, they want to throw up their defense. వారిని కానీ సరిగ్గా వ్యవహరించలేదు అంటే వాళ్ళని Instantly defend. రక్షించుకోవడానికి No, ఏదో no, ఒక no. మాట. I didn't do this. I didn't do this. I didn't do this. నేను అలా అనలేదు, నేను ఇలా అనలేదు, అయ్యయ్యో నేను అలా అనలేదు. But a person who is confident in Christ will stay still. ఎవరైతే వ్యక్తి క్రీస్తులో స్థిరంగా ఉంటాడో మాటలు పడ్డా కానీ స్థిరం. Jesus was still at Calvary.
యేసు ప్రభు కల్వరి దగ్గర కూడా స్థిరంగా ఉన్నాడు. Soldiers came to arrest him, he was still. ఆ భటులు వచ్చి ఆయనను స్వాధీనంలో తీసుకోవాలనుకున్నా స్థిరంగా ఉన్నాడు. Though his disciple took out his weapon. ఆయనను వెంబడించే శిష్యుడే ఒక ఆయుధం తీసినప్పటికీ. And imagine, pakka fisherman, no, very finely he sliced the ear. చేపలు కోసేవాడు కదా, సరిగ్గా చెవు దాకానే నరికేవాడేమో. Yes, did you get the point? మీకు అర్థమైందా నేను చెప్పాలనుకున్నా? It's not easy, no mistakes. Exactly, he sliced the ear. ఎలాంటి పొరపాటు లేకుండా నేరుగా చెవు నరికేయగలడు. At that point also Jesus is healing. అప్పుడు కూడా యేసు ప్రభు స్వస్థత ఇస్తున్నాడు. See, operating in the spirit is something like this. ఆత్మలో పని చేయడం ఇలాగుంటుంది. Healing flows even in the midst of pressure, even in the midst of trial, whatever it might be the situation around you. ఎటువంటి పరిస్థితి ఉన్నా, చుట్టూ ప్రలోభాలు ఉన్నా, ఆయనను ఇబ్బంది పెట్టబోతున్నా కానీ అక్కడ స్వస్థత అనేది ప్రవహిస్తూ ఉంది. Even though inconvenience is there, but Jesus was confident. ఇరుకులు ఇబ్బందులు అక్కడ ఉన్నప్పటికీ యేసు ప్రభు చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు. Confident in the Lord. దేవుడిలో యేసు విశ్వాసం. అరే వీళ్ళు నాకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందరూ. ఆల్ దీస్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజింగ్ ఒక మాట మాట్లాడుతున్నారు, ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు, అందరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. హి ఇస్ టాకింగ్ సంథింగ్, సంబడి ఎల్స్ ఇస్ టాకింగ్ సంథింగ్ అండ్ ఎవ్రీబడీ ఇస్ కన్ఫ్యూజింగ్ మీ. Because we face such situations. మనమే అలాంటి పరిస్థితులను But ఎదుర్కొంటాం. what did you hear from the Lord? కానీ మీరేమి విన్నారు దేవుడి దగ్గర? That's what matters. అదే ఇంపార్టెంట్. అదే Amen. ఆమేన్. Hearing from the Lord is very important. Having a relationship with Him is very important. దేవుడి స్వరాన్ని వినడము, దేవుడితో సహవాసం కలిగి ఉండడము చాలా ముఖ్యము. The church work will prosper as Christians clothe themselves with humility of Christ. సంఘము యొక్క పని ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే సంఘ సభ్యులు క్రీస్తుని ధరించినప్పుడు. Because Christ has entrusted God to us. ఎందుకంటే క్రీస్తు దేవుడిని మనతో చేర్చి ఉన్నాడు. And He expects us to move in every circumstances with Him. ప్రతి పరిస్థితిలో ఆయనతో మనం నడవాలని కోరుతున్నాడు. Hallelujah. So how should Christian respond spiritually to others? అయితే క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఇతరులకు ఎలా స్పందించాలి? How do we respond to insult? ఎవరైనా మనల్ని అవమానపరిస్తే మనం ఎలా స్పందించాలి? We should respond in evil way, no? క్రూరమైన పద్ధతిగా ఆయన ఒక్కడు కొడితే నేనైతే 10 కొట్టేస్తా. If he slaps me 1, I'll give him 10 back. ఆయన ఒక్క మాట చెప్తే నేను 10 చెప్తా. Let him speak 1, I'll speak 10. నా దగ్గర జ్ఞానం ఎక్కువ ఉంది. I have more wisdom. Hallelujah. We need to demonstrate God's love మనము దేవుడి యొక్క ప్రేమను వ్యవహరించగలగాలి when faced with insult. అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ. The Bible says, Jesus said, show and turn your other cheek. బైబిల్లో యేసు ప్రభు చెప్తున్న మాట, ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంపను చూపించమని. We might find it hard, చాలా కఠినమైన విషయం ఇది, but you have to lay it down. కానీ మీరు ఇది చేయాలి. Amen. ఆమేన్. You have to lay down your weapon. మీ ఆయుధాన్ని మీరు వదిలేయాలి. You have to lay down your armor. మీ రక్షణ కవచాన్ని కూడా మీరు వదిలేయాలి. నాకు కోపపడుతున్నాను. Oh, will you be angry on me? నాకు కూడా వస్తుంది కదా కోపం. Even I can get angry. నేను రానియలేదు, అసలు కంట్రోల్ చేశాను. I'm just not letting it out. ఎవరికి ఏం చెప్పట్లే అంటే నాకు అందరు చెప్తున్నారు. If nobody is saying something, everybody is yelling at me. నేను వింటుంటే వినిపిస్తున్నారు. If I'm just silent and I'm listening, so everybody is trying to teach me. So many things come. ఎన్నో విషయాలు ఇలా ఆలోచనలు వస్తాయి. You have to grow out of it. దాని నుంచి బయటికి వెళ్ళాలి. That is the key to growth. ఆ తీరుగానే మీరు ఎదుగుతారు. All this is, it is all temporal. ఇవన్నీ తాత్కాలికమైనవి. What stands eternal is the word of God. నిత్యముగా నిత్య జీవం కలిగింది ఏంటి? You want to move closely with Christ, you have to do what Christ says. దేవుడితో మీరు దగ్గరగా ఉండాలనుకుంటే దేవుడు ఏం చేశాడో అది చేయగలగాలి. Amen. ఆమేన్. It all depends on our response to injustice. మనకు జరిగిన అన్యాయానికి మనం ఎలా స్పందిస్తామో. We'll read Matthew chapter 5 verses 38 and 39 and మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 39 వచనాలు. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా దృష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపున ఎడమ చెంప కూడా త్రిప్పుము. You have heard that it was said, an eye for an eye and a tooth for a tooth. But I tell you not to resist an evil person. But whoever slaps you on your right cheek, turn the other to him also. Amen. So what's our response to injustice? Verse 40 says that.
అన్యాయానికి మనం ఎలాంటి స్పందన ఇవ్వాలని 40వ వచనంలో చెప్పబడి ఉంది. If anyone wants to sue you and take away your tunic, let him have your cloak also. Christ is calling us to maintain an attitude of love. క్రీస్తు మీకు చెప్పబడిన ఆదేశము ప్రేమతో వ్యవహరించగలగడము అని. No matter how unfair the circumstances must have been. పరిస్థితులు ఎంత అన్యాయం ఉన్నా కానీ, If you are in a dispute and there is injustice that takes place, we ought to give more than what the justice is demanding us to give. ఒక ఇబ్బందికరమైన వాగ్వాదంలో మీరు ఉన్నప్పటికీ అన్యాయం అనేది ఏమైతే కోరుకుంటుందో దానికి మించి మీరు ఇవ్వగలగాలి. Hallelujah. What the court demands, the Lord is telling, not only that, give more than that. అయితే న్యాయాధిపతి యొక్క ఆదేశం ఏమైతే అడిగి ఉందో దానికి మించి మీరు ఇవ్వాలని. If it's asking for, what does it say? Verse 40. 40వ వచనంలో ఏదైతే చెప్పుందో, If he is asking for a tunic, give a cloak. Give more than what it's asking. నీ అంగీ తీసుకొని కోరిన ఎడల నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. Hallelujah. Give everything, that means. Literally. Hallelujah. హల్లెలూయా. That's why we should not fall in these things. అందుచేత ఈ విషయాలలో మనం పడకూడదు మరి. Amen. What is your response to inconvenience? Verse 41 says. ఎలాంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొంటే ఎలా స్పందించాలని 41వ When we are asked to do something that is inconvenient, we are to take on a servant's attitude, the Bible is saying. ఏదైతే మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితికి నడిపిస్తుందో అప్పుడు మనం ఒక పనివాడి పరిస్థితిని తీసుకోవాలని బైబిల్ చెప్పబడి ఉంది. 41. And whoever compels you to go 1 mile, go with him 2. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. Amen. Amen. Hallelujah. Go a little further than what you can help. మీరు చేయగలిగిన సహాయానికి మించి ముందుకు వెళ్ళండి. కొంచెం ఖర్చు అవుతుంది. దట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్. నా జోబులో 10 రూపాయలే ఉంది. I have only 10 rupees in my అది pocket. 20 రూపాయలు అడుగుతున్నారు. And he is asking me 20. అది 10 కూడా ఇవ్వరు, 20 కూడా లేదంటున్నాము. We won't give 10 and we even don't give 20. The Lord is telling you to go another mile. దేవుడు మనల్ని ఇంకా ఎక్కువ దూరం Go వెళ్ళమంటున్నాడు. beyond what you can do. మీరు చేయగలిగిన దానికి Stretch out మించి your faith, మీ యొక్క obedience. మీ యొక్క విశ్వాసాన్ని ఇంకా బలపరచండి, విధేయతను చూపించండి. నేను ఉండినది కూడా ఇవ్వట్లేదు, అది కూడా లేదంటున్నాను, ఇది కూడా ఇవ్వట్లేదు. I'm not giving what I have and I tell them whatever you ask me I don't have. Hallelujah. Does it show display strength? అది ఏమైనా బలాన్ని చూపించే Does విషయమా? it display your faith మీ విశ్వాసాన్ని చూపించే by విషయమా? retaining back? ఇవ్వకుండా ఉండడం వలన, Or do we show it by giving it? లేదా ఇచ్చి మనం దేవుడి ప్రేమను చూపిస్తాం. When we give by faith, the Lord honors that. మనం విశ్వాసంతో ఇచ్చినట్లయితే దేవుడు దానికి గౌరవం You are opening a door for the Lord's move in your life. పరలోకంలో ఉన్న దేవుడి నడిపింపు మీ జీవితంలో స్వాగతిస్తున్నారు. Amen. Do not withhold. ఏది ఆపకండి. What the Lord guides you, just do it liberally. దేవుడు కానీ మీకు ఆదేశం ఇచ్చినట్లయితే అది చేయండి. Amen. ఆమేన్. Let there be a radical response to inadequacy. Verse 42 says that. ఏదైతే సరిపడా లేదో దానికి సరి అయిన సమాధానం ఇచ్చేటట్లుగా 42వ వచనంలో, గివ్ టు హిమ్ హూ ఆస్క్స్ యూ అండ్ ఫ్రమ్ హిమ్ హూ వాంట్స్ టు బారో ఫ్రమ్ యూ డు నాట్ టర్న్ అవే. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగుగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. The 24/7 Christian life is totally different from the behavior of the world. లోకంలో ఉన్న వారి కంటే కూడా జీవన శైలి క్రీస్తుని నమ్మిన వారిది వేరేగా ఉంటుంది. 24 We గంటలు are called to forgive. మనము క్షమించడానికి పిలువబడ్డాం. We are called to consider others. ఇతరులకు గౌరవం ఇవ్వడానికి పిలువబడ్డాం. Consider the circumstances. వారి పరిస్థితులకు గౌరవం ఇవ్వడానికి. See the genuinity. ఎంతటి గొప్పగా వారు ఉన్నారు, జెన్యూన్ గా ఉన్నారు అని. And not to demand our own way. లేదా మనకు కావాల్సినది కావాలి అని కాదు. Do all the inquiry and tell nothing about it. అందులో నిజం ఎంత అబద్ధం అంత అని ప్రతిదీ తెలుసుకొని ఏం చెప్పకండి. If you want to do something, inquire about it. Otherwise, don't step into it. మీరేమైనా చేయాలనుకుంటే దాని గురించి మొత్తం తెలుసుకోండి, లేదా దాంట్లో అడిగే పెట్టకండి. Amen. Amen. Living this kind of a lifestyle brings Christ into our lives, into our homes, into our churches, into our workplaces. ఇలాంటి జీవితం కానీ మనం బ్రతకగలిగితే మన జీవితంలో శాంతి, మన ఇంట్లో శాంతి, సంఘంలో శాంతి కూడా ఉంటుంది. And it creates opportunities to share the gospel with others. ఇతరులతో దేవుడి సువార్తను ప్రకటించుకోవడానికైనా అవకాశాన్ని కూడా చేకూరుస్తుంది. Amen.
The third point is we are called to love. మూడవ అంశము మనం ప్రేమించడానికి పిలువబడి ఉన్నాము. Relate to one another in love. ఒకరితో ఒకరికి సంబంధం కలిగి ఉండండి ప్రేమలో. Hallelujah. This was the very thing that drew me to Christ. క్రీస్తుకి మనం చేయాల్సిన మొదటి పని ఇదే. So if a person has to get drawn in the house of God, what is it that the children of God need to show? దేవుడి యొక్క సంఘానికి మందిరానికి ఒకడు రావాలి అంటే దేవుడి సంతానం చేయాల్సిన మొదటి పని ఏంటి? We need to show. ప్రేమను చూపించగలగాలి. రాగానే మొత్తం ఇంటర్వ్యూ తీసేసుకుంటే అయ్యో బయోడేటా పట్టుకుని వస్తాం కదా. If we start questioning them and take an interview, they'll come with a biodata. First thing you need to show is love. మొదటిగా మీరు చూపించాల్సింది ప్రేమ. Amen. Amen. And that love surpasses what this earthly love it is. ఆ ప్రేమ ఈ లోకపరమైన ప్రేమకు మించింది. Amen. Amen. Show love. Make them feel comfortable. And whatever they might be, do not question them about their past. ప్రేమను చూపించండి. వారి గతం ఏంటి, గత జీవితం ఏంటి, దాని గురించి ప్రశ్నలు కాదు. They have come with a hurt. They have come with a broken heart maybe. They have come to a place where they will receive healing. వారు గాయాల చేత ఉన్నారేమో, గాయం పొంది బాధలో ఉన్నారేమో, ఏ స్థలంలో అయితే వారు స్వస్థతను పొందుకుంటారో Maybe a person might have been from a drug addict background. ఏదైనా మందుకు వ్యసనానికి ఉన్న మనిషి అయి ఉండొచ్చు. Maybe in living in a sinful way, a drunkard or whatever might be the background. Let that person first receive the love of God. ఒక త్రాగుబోతే కావచ్చు, పాపంలో జీవించిన వ్యక్తే కావచ్చు, అట్లా ఉన్నప్పటికీ మొదటిగా దేవుడి ప్రేమను వారితో పంచుకోండి. So the first thing that we as church needs to do is accept the sinner. మొదటిగా మనము సంఘంగా చేయాల్సిన పని ఒక పాపిని అంగీకరించండి. Amen. Amen. Church is a hospital for sinners. మందిరము దేవుడి యొక్క సంఘము పాపులకైన వైద్యశాల. Amen. That's where we become saint. అక్కడే మనము పరిశుద్ధపరచబడతాం. When washed with the blood of Jesus. దేవుడి రక్తము చేత కడగబడతాం. Hallelujah. So we need to learn these things to show and express the love of God. దేవుడి యొక్క ప్రేమను ఇలా మనం ప్రవర్తించి చూపించగలగాలి ఇతరులకు. Amen. ఆమేన్. Hallelujah. 1 Thessalonians chapter 3 verses 12 and 13. మొదటి తెస్సలోనియుల గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలు. And may the Lord make you increase and abound in love to one another and to all, just as we do to you, so that He may establish your hearts blameless in holiness before our God and Father at the coming of our Lord Jesus Christ with all His saints. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. Love is a word whose true meaning is been lost. ప్రేమ అనే పదం యొక్క నిజమైన అర్థము తనను తాను కోల్పోవడము. If not lost, at least there is a confusion about the understanding of love. కోల్పోవడం అనేది లేదు అంటే ఆ వాక్యానికైనా ఒక అయోమయం కూడా ఉంది. And one of the reasons is it's being overused in this world. ఆ దాంట్లో ఉన్న అర్థాన్ని ఈ లోకంలో అధికముగా వాడి ఉన్నారు. We love pancakes, we love movies, we love sports, we love phones, we love so many, because so it's getting divided everywhere possible. మనకు దోశలంటే ప్రేమ, సినిమాలంటే ప్రేమ, ఈ లోకంలో ఉన్న ఏదేదో ఆకర్షించే విషయాలు ఇవంటే ప్రేమ, పిచ్చి అని ఎన్నో మాటలు మాట్లాడతాము. అరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు మళ్ళా. ఓ yes I love you, we say this. Hallelujah. The love of God has to be. దేవుడి యొక్క ప్రేమ మనలో ఉండాలి. Love is demonstrated in action, ప్రేమ అనేది మనం చేసే పనులలో చూపించబడుతుంది, not just in words. మాటలలో కాదు. Amen. ఆమేన్. Love is to be shown in action, ప్రేమను మాటలలో కాదు చేతలలో చూపించగలం, not in words. మాటలలో మాత్రమే. Love in the church of Jesus Christ is not a preference, it is not a longing, it is not a feeling, but it is to be demonstrated as per God's command. క్రీస్తులో ప్రేమ అంటే అది ఒక భావం కాదు, ఒక చిన్న భావోద్వేగం కాదు, ప్రదర్శించి బాధ్యతగా చూపించాల్సిన ఒక కర్తవ్యం లాంటిది. It is an action that is springing forth unconditionally.
ఎటువంటి సలహాలు లేకుండా ఎటువంటి షరతు. ఏమంటాం? షరతులు లేకుండా వ్యవహరించాల్సిన ఒక ప్రదర్శన లాంటిది. Amen. Amen. It's a willing choice to do the best we can do to enhance our life and our situation. మన ఇష్ట ప్రకారంగా పూర్ణ మనస్సుతో మనం చేయగలిగిన ఒక ప్రదర్శన అది. Hallelujah. Just imagine if Jesus comes here today, ఊహించుకోండి ఒకసారి యేసు ప్రభు గాని ఇక్కడ will he వచ్చినట్లయితే find ourselves in that love? ఆ ప్రేమలో మనం ఉంటామంటారా? How would you expect him to be here? ఎలా ఇక్కడ ఉండాలని మీరు అనుకుంటారు? కోపంతో రావాలా? షుడ్ హి బి యాంగ్రీ? యేసయ్యా కోపంతో చూస్తే బాగుంటుందా, లేకపోతే ప్రేమతో కనికరంతో చూస్తే బాగా అనిపిస్తుందా మనకి? షుడ్ వి లుక్ అట్ గాడ్ విత్ యాంగర్ ఆర్ షుడ్ వి లుక్ అట్ గాడ్ విత్ మర్సీ? ప్రేమతో. With Yes, love. Yes. I think we all would love that. మనం అందరం దాన్ని ఇష్టపడతామని నేను He has అనుకుంటున్నాను. promised us that. He shows us that. He does it in action and is the same with his bride. ఆయన చూపించాడు దాన్ని, ప్రదర్శించాడు, ఆ తీరుగానే ఆయన జీవితం మొత్తం అది చేశాడు. Amen. And it is the same with his bride. ఆయన వధువుతో కూడా అదే వర్తిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So Jesus did it and he showed his love at Calvary. కాబట్టి యేసు ప్రభు ఇది చేశాడు, కల్వరిలో ఆయన ప్రేమను ప్రదర్శించాడు. Jesus reminded his disciples to love. ఆయన శిష్యులకు కూడా ఆయన జ్ఞాపకం చేశాడు ప్రేమించమని. And his church also has this distinguishing characteristic. ఆయన సంఘం కూడా ఈ యొక్క విభిన్నమైన పరిస్థితిలో ఉన్నారు. That is to love. ఈ స్వభావం ఏమిటి It's అంటే a ప్రేమ. distinguishing, it's a special characteristic that church has. Church alone has it. సంఘానికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకత. ప్రత్యేకత కలిగిన స్వభావము ప్రేమ. మీకు అది ప్రత్యేకమైన ప్రేమ దేవుడు ఇచ్చే ఉన్నారు. దట్ ఈస్ అ డిస్టింగ్విష్డ్ వే ఆఫ్ లవింగ్ గాడ్ హస్ గివెన్. Amen. Amen. So how you can love the other person without conditions, you need to think. అయితే ఎటువంటి నియమాలు షరతులు లేకుండా ఇతరులను ఎలా ప్రేమించవచ్చు అని మీరు ఆలోచించగలగాలి. చేయగలుగుతామా? కెన్ వి డూ దట్? షరతులు లేని ప్రేమ. కండిషన్ లెస్ లవ్, అన్కండిషనల్ లవ్. I think all of us can do it. ప్రతి ఒక్కరు చేయొచ్చని నేను If you అనుకుంటున్నాను. are doubting, you need to come back to Jesus and be born again. మీరు కానీ దీంట్లో అయోమయంలో ఉన్నారంటే యేసు ప్రభు దగ్గర తిరిగి వచ్చి తిరిగి జన్మించిన అనుభూతిని పొందుకోవాలి. Because Christ is living in you, you are able to show that love. ఎందుకంటే క్రీస్తు మీలో జీవించి ఉన్నాడు గనుక మీరు ఆ ప్రేమను చూపించగలరు. ఆ షరతు లేని ప్రేమ మనం అప్పుడే చూపించగలుగుతాం. ఎప్పుడు ఆయననే మనం పొందుతాం. మన హృదయంలో ఉండినదే మనం చూపిస్తాము. Only then we'll be able to show that unconditional love because what we have in us we will show. You can give what you have received. మీరు ఏదైతే పొందుకున్నారో అదే కదా మీరు ఇవ్వగలరు. You can't give what you have not received. మీరు పొందుకుంది మీరు ఎలా ఇస్తారు? Amen. Amen. So the more you receive the love of God, the more unconditional your love becomes towards others. కాబట్టి ఎంత అధికంగా మీరు ప్రేమనైతే పొందుకుంటారో అంతే ప్రేమను మీరు ఇతరులకు చూపిస్తారు. And to show that love, you need to have patience. ఆ ప్రేమను చూపించడానికి మీకు ఓర్పు ఉండాలి. Is the fruit of the Spirit. అది పరిశుద్ధాత్మ ఫలము. We all have a lot of patience, I believe. మనందరికీ చాలా ఓర్పు ఉందని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. We need to be kind to one another. ఒకరి పట్ల ఒకరు చాలా గౌరవంగా దయ కలిగి ఉండాలి. And we are also called to unity. ఐకమత్యంతో ఉండాలని పిలువబడ్డాం మనం. Amen. ఆమేన్. Hallelujah. We are called to స్క్రీన్ చూసి చెప్తున్నాను. We are called to దయతో ఉండడానికి, ఐకమత్యంగా ఉండడానికి పిలువబడి ఉన్నాం. ఇది కరెక్ట్ ఆన్సర్. ఐక్యత. ఆమేన్. ఆమేన్. రిఫ్రెయిన్ ఫ్రమ్ జడ్జింగ్ అదర్స్. ఇతరుల పట్ల తీర్పు తీర్చడం నుంచి దూరంగా ఉండండి. Let's read the scripture portion, 1 Corinthians chapter 4 verse 5. Simple. 1 Corinthians 4:5. మొదటి కొరింథీయులు 4వ అధ్యాయం 5వ వచనం. Therefore judge nothing before the time until the Lord comes, who will both bring to light the hidden things of darkness and reveal the counsels of the hearts. Then each one's praise will come from God. Amen. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. Therefore judge everything before the time. కాబట్టి సమయం రాకముందే ప్రతిదాన్ని తీర్పు తీర్చండి. Judge nothing before the time. And what is the time?
until the Lord comes. ఏ సమయం రాక మునుపు ప్రభువు వచ్చు వరకు. I think the scripture is very clear. అక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉందని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. And he says, the Lord will bring it forth to light, the hidden things of darkness, and he knows how to judge, and he will reveal the counsels of their hearts. He will know what's going on in their hearts, and he's going to reveal it, he's going to bring it out. కాబట్టి ఆయన ప్రతి రహస్యాన్ని వెలుగుకు తెస్తాడు, హృదయంలో దాగి ఉన్న ప్రతి దాన్ని కూడా వెనక్కి తెస్తాడు అని. Then each one's praise will come. Lord, you're doing this justice. It is just. You're a just God, my Lord. And you will praise the Lord. అప్పుడు అందరి స్తుతిగానం వస్తుంది, నువ్వు నిజమైన దేవుడవు, న్యాయం చేసే దేవుడవు అని. Amen. ఆమేన్. Hallelujah. So we should refrain ourselves from judging others. కాబట్టి ఇతరుల పట్ల తీర్పు తీర్చకుండా మనం ఉండగలగాలి. Because when we judge without knowing all the facts. ఎందుకంటే మనం కానీ ఎవరి పట్లైనా తీర్పు తీరుస్తున్నామంటే అన్ని వాస్తవాలు తెలియకుండానే తీర్పు తీరుస్తామేమో. I cannot know what's in your heart. నేను తెలుసుకోలేను మీ మనసులో ఏముందని. Seeing the outer circumstance, if I am judging, it is wrong. బయట ఉన్న పరిస్థితుల ప్రకారంగా నేను కానీ తీర్పు తీర్చినట్లయితే అది తప్పు. Correct? అవునా? The Lord is the only person who looks at our heart. దేవుడు మాత్రమే మన హృదయంలో ఏముందో So చూడగలడు. he is the only right person who is fit for judging us. ఆయన మాత్రమే మనకు సరి అయిన తీర్పు తీర్చడానికైన వాడు. Amen. Amen. Hallelujah. John chapter 7 verse 24 says, యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఇది చెప్పబడి ఉంది. God knows everything. He sees the whole picture, but we don't. దేవుడికి సమస్తం తెలుసు, సమస్తం ఎరిగినవాడు ఆయనే, మనకు తెలియదు అని. You want us to read? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. Do not judge according to the appearance, but judge with righteous judgment. Amen. Amen. Hallelujah. How does righteous judgment come? ఎలా నీతిమంతమైన తీర్పు వస్తుంది? Through the eyes of Jesus. యేసు ప్రభు కనుల వలన. That means you have to judge through the scriptures. కాబట్టి మీరు వాక్యం ప్రకారంగానే ఒకరిని తీర్పు తీర్చగలగాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. So judging requires that one who has all the facts. ఎవరి దగ్గర అయితే అన్ని వాస్తవాలు ఉన్నాయో వారు తీర్పు తీర్చగలరు. And judging reflects one's own sins. అయితే ఈ తీర్పు తీర్చడం అనేది వారు చేసిన పాపాలను కూడా చూపిస్తుంది. Amen. ఆమేన్. Judging, because these are all the things that are involved in judging. Are we really fit for judging then, in case? ఎందుకంటే ఇవన్నీ న్యాయము తీర్పు తీర్చడానికైన విషయాలు, మనం నిజంగా తీర్పు తీర్చడానికి అర్హత కలిగిన వారమేనా? That's the question that arises. ఆ ప్రశ్నే మనలో మెదలాలి. Judging retaliates against the one who judged. ఎవరైతే తీర్పు తీరుస్తారో వారికి వ్యతిరేకంగా తీర్పు తీర్చబడుతుంది. Because that person is judging me, now I need to judge that person, I have to retaliate back. No, ఆ counter మనిషి they నన్ను call it. తీర్పు తీర్చాడు కదా, కాబట్టి నేను కూడా ఆయనను ఇప్పుడు తీర్పు తీరుస్తాను, జవాబు ఇవ్వాలి కదా మరి. తీసుకోవాలి కదా మళ్ళీ తీర్పు. సో ఐ షుడ్ ఆల్సో టేక్ దట్. అప్పుడే హిసాబ్ బరాబర్ అవుతుంది. ఓన్లీ దెన్ దేర్ విల్ బి అ ప్రాపర్ ఈక్వేషన్. Hallelujah. That's how the world operates. అలాగే లోకం పనిచేస్తుంది. But according to the scriptures, are we really fit for judging? కానీ వాక్యం ప్రకారంగా నిజంగా మనము తీర్పు తీర్చడానికి అర్హత కలిగిన Am వారమా? I an eligible candidate to sit on the judge's seat? ఆ కుర్చీలో, తీర్పు తీర్చే కుర్చీలో కూర్చోడానికి నేను We సమర్థుడినా కాదా? find many people in our lives who sit on this seat. ఇలాంటి యోగ్యత ఎంతో మందికి ఉంది అనేటట్లుగా కూర్చోవడం మనం చూస్తాం. నిజంగా అసలు వాళ్ళకి ఆ ప్రమోషన్ దొరకలేదు, డిగ్రీ దొరకలేదు, ఏం దొరకలేదు, కానీ ఆ సింహాసనంపై కూర్చొని తీర్పు అయితే తీసుకుంటారు. Really they don't deserve that place, but because of their things they take that position and they want to take that command and authority. అరే మీకు తెలుసా ఆయన ఇట్లా పాపం చేసిండంట, How do you know that person is such a bad sinner? ఆయన జైలు పోయిండంట, He went to jail, ఈయన ఇట్లా చేసిండంట, he did so and so thing. అట్లా అట్లా ఇట్లా అవన్నీ ఎందుకు? So many things that they. ఆయన ఏం చేస్తే చేయనియండి. Why do we really have to ఆయన హృదయం మనకేం తెలుసు? పాపం ఆయన ఎందుకు పడిండు ఆ పాపంలో? let them do what they want to? How do we know that why is that person in a sin which he is already in? Hallelujah. Hallelujah. Judging reverses the order of priority. తీర్పు తీర్చడం వలన ప్రాముఖ్యత, అధికారం ఏదైతే ఉండాలో అది తిరిగి వేయబడుతుంది. We are to judge our own lives carefully rather than going easy on ourselves and criticizing others. మన జీవితాన్ని ముందు మనం తీర్చుకోవడం ఉత్తమము, ఇతరుల జీవితం పట్ల విమర్శలు చేసే ముందు. Jesus said, look at the log in your eye.
నీ కంట్లో ఏముందో దాన్ని చూసుకోమన్నాడు యేసు ప్రభు. Let's read verse 5. What does it say? మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. Chapter 7, verse 5. Matthew chapter 7, verse 5. Hypocrite, first remove the plank from your own eye, and then you will see clearly to remove the speck from your brother's eye. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకువేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. అసలు ఆ దూరం ఫిట్ అవుతుందా మన కళ్ళలో? ఇట్లా చిన్నగా ఉంది కళ్ళు. Will that log be first sufficient in our eyes? Because our eye is already so small. What a description, no, the Lord gave. ఎటువంటి విమర్శ కదా దేవుడు అక్కడ ఇచ్చింది No, వర్ణన. you're talking about other sins, what they are doing. Look at the log in your own. So he say, look at your own sin first. Stop criticizing others. Stop putting down others and think that you are greater than everybody else. వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడడం కాకుండా నీకేం సమస్య ఉందో దాంట్లో ముందుగా మిమ్మల్ని మీ కంట్లో ఉన్న ఆ దూలమును అనేటట్టుగా చూడమని ఉంది. నాలో ఉండినవాడు గొప్పవాడు, అందుకే నేను గొప్పవాడు ఇతరులకైనా. The one who is in me is greater than the one in the world. So I am the greatest than everybody in the world. That is the wrong interpretation we get. అట్టి తీరుగానే తప్పుగా మనం ఆలోచిస్తున్నాం. It's a wrong, understanding basically. అది ఒక తప్పైన నిర్వచనము. Amen. ఆమేన్. Let's read verse 3. 3వ వచనాన్ని Judging retards the correction of one's own problem. నీ కంటిలోనున్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా. A critical person seldom recognizes his own shortcomings and is bothered only about others. విమర్శలు చేయాలని నిర్ణయించుకున్న వారు వారి జీవితంలో ఏం జరుగుతుందో అది ఆలోచించరు కానీ ఇతరుల జీవితం పట్ల చాలా శ్రద్ధ వహించి ఉంటారు. So God gives each of us a choice. We can either criticize or we can minister. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే ఒక ఎంపిక విమర్శించవచ్చు లేదా పరిచర్య చేయొచ్చు. Hallelujah. హల్లెలూయా. So what would we prefer? దేన్ని ఎంచుకుంటాం మరి? Of course, minister. పరిచర్య చేయాలని. Amen. Amen. So all of these are not applicable for us. కాబట్టి ఇవన్నీ మనకు వర్తించదు. Amen. ఆమేన్. So we are called for ministry. అయితే పరిచర్య చేయడానికి పిలువబడ్డాం మనం. Amen. ఆమేన్. I want you to recommit your life to ministry today. మీరు మీ జీవితాన్ని పరిచర్యకు తిరిగి అప్పజెప్పుకోవాలని కోరుతున్నాను ఈరోజు. So whatever points we have discussed or we have learned thus far from scripture, what is applicable to me, what is not applicable to me, begins now. అయితే వాక్యం ప్రకారంగా ఎన్నైతే విషయాలు నేర్చుకున్నామో నాకు ఇది వర్తిస్తుంది నాకు ఇది వర్తించట్లేదు అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. 2 Timothy chapter 4 verses 1 and 2. I charge you therefore before God and the Lord Jesus Christ, who will judge the living and the dead at his appearing and his kingdom. Preach the word, be ready in season and out of season. Convince, rebuke, exhort with all long suffering and teaching. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. Every member is called to be a minister of the Lord. ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క పరిచారకుడిగా పిలువబడిన వారు. Amen. ఆమేన్. All of us have a testimony. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంది. All of us know the word of God. ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క వాక్యం తెలుసు. I've been hearing for years together. సంవత్సరాల తరబడి నేను ఇది వింటూ ఉన్నాను. I've heard at least minimum 5,000 sermons till now. కనీసం 5,000 సందేశాలను నేను వాక్య సందేశాలను వినుంటాను. Now go and minister to others. పోయి ఇప్పుడు ఇతరులకు పరిచర్య చేయి. 5 are enough. 5,000 also are not required. 5 are enough. Tell me which disciple learned and which disciple went to college and then they started preaching. 5 వాక్యాలు కూడా చాలు. 5,000 అవసరం లేదు. మీరు చెప్పండి ఏ దైవజనుడు ఒక సంస్థకు వెళ్ళి నేర్చుకొని తర్వాత వెళ్ళి ప్రవచనాలు చెప్పారు? ఏ శిష్యుడు నేర్చుకున్నాడు అట్లా? Which disciple has learned that? None of them. None of them. They received the baptism of the Spirit of God after the book of Acts and they went and they preached. ఆత్మ యొక్క అభిషేకాన్ని పొందుకున్నారు. అపొస్తలుల కార్యం ప్రకారంగా వారు వెళ్ళి ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. Amen. All of us have much more knowledge than this. మనందరికీ దీనికంటే కూడా జ్ఞానం ఉంది. All that you and I need to do is put it into action.
మీరు నేను చేయాల్సింది దీన్ని మనము పనిలో పెట్టాలి. You and I are the minister of the Lord. మీరు నేనే దేవుడి యొక్క So పరిచారకులము. there's a responsibility of the church upon you today. కాబట్టి సంఘం యొక్క బాధ్యత మీ పైన ఉంది ఈ రోజు. We are responsible before God along with others. దేవుడి ముందు మనం బాధ్యత కలిగి ఉండాలి అందరితో పాటు. Amen. Amen. If we are going to minister those to the body of Christ who need encouragement, we need to also mention those in our culture who are weak and searching for a relief for their souls. అయితే దేవుడు చెప్పిన పనినే మనం ఇది చేయాలి అని మనం వెతుకుతున్నట్లయితే ఒకవేళ పురాతన కాలంగా వారు చేస్తున్నటువంటి ఆచారాలు ఏమైతే ఉన్నాయో దానిపైన కూడా మనం దృష్టి So ఉంచాలి. it's only Jesus who can give relief to your soul and యేసు to ప్రభు others. యేసు ప్రభు మాత్రమే మీ యొక్క ఆత్మకు విశ్రాంతిని ఇవ్వగలడు. Amen. ఆమేన్. So coming back to the question as we move now into the time of communion, అయితే బల్లారథంలో వెళ్లే ముందు మనం ఎదుర్కోవాల్సిన ప్రశ్న, what are you caught up with? ఏ పనిలో మీరు లీనమై ఉన్నారు? What is it that you have to be caught up with? ఏ పనిలో మీరు లీనమై ఉండాలి? Who is it and what is it that is stopping you? ఎవరది? ఏ పని మిమ్మల్ని ఆపుతుంది? You have to overcome. Don't blame anybody. మీరు దాన్ని జయించాలి. ఎవరిపైన నిందను వేయకండి. Please don't blame it on Satan also. అపవాది పైన కూడా దాన్ని వేయకండి. దుష్టుడు ఆపుతున్నాడు ఎన్ని రోజులు సంవత్సరాలు దుష్టుడు ఆపుతున్నాడు, ఊరికే కనిపించట్లేదు ఏం లేదు, దుష్టుడు ఆపుతున్నాడు అంటారు. The opponent is stopping me. How long will you be complaining? He is not even visible to your eye and you complain on the same person. మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి ఆలోచన ఇచ్చారు, మంచి మనసు ఇచ్చారు, హృదయం ఇచ్చారు, అన్ని దీవెనలు ఉన్నాయి, కానీ దుష్టుడు ఆపుతున్నాడు. God gave you good health, good thought and good heart and still the opponent is stopping you. Hallelujah. Hallelujah. We all have overcome it. You need to get to facts. You are an overcomer. You've already overcome through the blood of Jesus. And you have to take this further. You're a minister of the Lord. Every person over here in the house of God is a minister of the Lord. Live your life for Jesus. మనం అందరం జయించిన వాళ్ళం, విజయశీలులము. దేవుడిలో మనం ఆ జయాన్ని పొందుకున్నాం కాబట్టి అపవాది ఇలాంటి సాకుల పైన కూడా విజయాన్ని పొంది యేసు ప్రభువులో మనం విజయశీలులుగా ఉండాలి. So as we move now into the time of communion, అయితే బల్లారాధనలో పాల్గొనబోతుండగా I want you to examine today. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని కోరుతున్నాను. I want you to look into your heart today. మీ హృదయాన్ని చూడాలని కోరుతున్నాను. What is it that is stopping you? ఏది మిమ్మల్ని ఆపుతుంది? Is it your own thought అది మీ సొంత ఆలోచన, from speaking the word of God to others, దేవుడి వాక్యాన్ని ఇతరులతో మాట్లాడకుండా ఆపేది, or whatever it is, bring it to the cross? లేదా ఏదైతే ఉందో సిలువ దగ్గరికి తీసుకురండి. That life is still flowing from Calvary. ఆ జీవం అనేది సిలువ దగ్గర నుంచి, కల్వరి నుంచి Blood is వస్తుంది. still flowing for the forgiveness of our sins. ఆ రక్తము ఇప్పటికీ మనం చేసిన పాపాలకు ధారగా పొంగుతుంది. And He is willing to give you that grace to overcome. అటువంటి కృపను మీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. Receive that grace at the cross. ఆ సిలువ దగ్గర మీరు ఆ యొక్క విమోచనాన్ని పొందుకోండి. Hallelujah. హల్లెలూయా. So let us ask forgiveness, repent of our sins, cause a U-turn in our life, and decide to serve the Lord with all of our heart, mind, and soul and strength. అయితే పరిశీలించుకొని పశ్చాత్తాపడి దేవుడి దగ్గరనే మనం క్షమాపణను కోరుదాము. తిరిగి ఆయన పరిచర్యల్లో మనం ముందుకు వెళ్దాం ఆయన యొక్క కృప ప్రకారంగా. Amen. ఆమేన్.